కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఉపవాసమును గూర్చినటువంటి అధ్యయనం మనం చేస్తూ ఉన్నాము. ఉపవాసం అనేటువంటిది పాత నిబంధన కాలం నుంచే ప్రజలు ఆచరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రంలో కనుక మనం గమనించినట్లయితే ఉపవాసం అనేటువంటిది ఒక ఆజ్ఞగా వాళ్ళకి ఇచ్చినట్లుగా మనం గమనించడం జరిగింది. లేవీకాండము 16వ అధ్యాయం మనం గమనించినప్పుడు 29వ వచనంలో 7వ నెల 10వ నాడు అని వారికి దేవుడు తెలియజేశాడు. వాస్తవంగా పాత నిబంధనలో ముఖ్యంగా ధర్మశాస్త్రంలో ఉపవాసం అనేటువంటిది కేవలం ఒకే ఒక రోజు దేవుడు వారికి ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వారికి ఆజ్ఞ అయితే ఒకరోజే ఉంది, కానీ ఇంకా ఒకటి కంటే ఎక్కువ రోజులు అనేక సందర్భాలలో వాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు. వాస్తవంగా 7వ నెల 10వ నాడు ప్రాయశ్చిత్త దినం, ద డే ఆఫ్ అటోనమెంట్, ఇజ్రాయేలీల పాపములన్నింటికీ కూడా ప్రాయశ్చిత్తము చేసేటువంటి ఆ రోజు వారిని ఉపవాసం ఉండమన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తూ ఉంటాం. అయితే ఆ రోజు మాత్రమే కాకుండా ఇజ్రాయేలీలు వారికి ఎప్పుడైతే కష్టం వచ్చిందో దేవుని యొక్క సహాయాన్ని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారో ఆయా సందర్భాలలో వారు ఉపవాసం ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి యుద్ధ కాలాల్లో కానీ, లేదంటే తమ కుటుంబ సభ్యులు అనారోగ్యాల పాలైనప్పుడు కానీ, లేదంటే తమ కుటుంబ సభ్యులు కానీ ఆత్మీయులు ఎవరైనా మరణించినప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు కానీ, ముఖ్యంగా అన్నింటికంటే కూడా పాప క్షమాపణ కొరకు, రాబోయేటువంటి శాపాన్ని తప్పించుకోవటం కొరకు దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయటము మనం గమనిస్తూ ఉంటాం. ఇంకా వారికి ఎప్పుడైతే ఇక విపత్తులు ప్రమాదాలు సంభవించినాయో వాటి నుంచి కూడా తప్పించమని చెప్పేసి దేవుని దగ్గర ప్రార్థన చేయటం. ఉదాహరణకి ఎజ్రా గ్రంథం మనం గమనించాం. ఎజ్రా గ్రంథంలో చూసినప్పుడు వాళ్ళు ప్రయాణమై వెళ్ళేటప్పుడు వారి చిన్నవారికి, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ ఆస్తికి శుభప్రయాణం కలుగునట్లుగా దేవుని దగ్గర ఒక ఉపవాస ప్రార్థన చేసి వారందరూ కూడా బయలుదేరటాన్ని మనం చూస్తూ ఉంటాం. నెహెమ్యా గ్రంథం మనం పరిశీలన చేసినప్పుడు నెహెమ్యా కూడా యెరూషలేము యొక్క ప్రాకారాలన్నీ కూడా పడిపోయినాయి, అక్కడ ఉన్నటువంటి వారు బహుగా నిందను శ్రమను పొందుతున్నారు అని తెలుసుకున్నప్పుడు ఆయన ఎంతో కన్నీరు విడిచాడు, దుఃఖపడ్డాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ తర్వాత దేవుడు ఆయనకు ఒక ద్వారాన్ని తెరిచాడు. ఆయనే నెహెమ్యానే తానే స్వయంగా వెళ్ళి, అసలు తాను ఊహించి ఉండడు తనకు అంతకాలం సెలవు దొరుకుతుందని. మీరు ఎప్పుడైనా ఉద్యోగం చేసేటప్పుడు ఒకరోజు అరరోజు సెలవు దొరికితేనే గొప్పగా ఫీల్ అవుతారు. సంవత్సరాలు సెలవు దొరికితే ఎలా ఉంటుంది అసలు? అలాంటిది మీ పై ఆఫీసరే పర్లేదు వెళ్ళిరండి అని మిమ్మల్ని పంపించేటప్పుడు కూడా మీకు ఏమేం కావాలో అవన్నీ కూడా ఇచ్చి పంపించటము ఎలా ఉంటుంది? నెహెమ్యా పరిస్థితి కూడా అలాగనే. నిజంగా నెహెమ్యా ఊహించలేదు. ఆయన చాలా భయపడిపోయాడు. రాజు ఏమి కావాల్సినో మనవి చేస్తున్నావు అని చెప్పేసి అన్నప్పుడు, ఆ తర్వాత ఎంతకాలము అని చెప్పేసి అన్నప్పుడు, అయ్యా ఇంతకాలం నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి అన్నప్పుడు రాజు దానికి సమ్మతించడం జరిగింది. సమ్మతించడం మాత్రమే కాదు, ఆ తర్వాత నెహెమ్యా అడిగాడు, అయ్యా మరి నన్ను నది అవతల ఉన్నటువంటి మీ అధికారులకు మీరు తాకీదులు ఇవ్వండి, నన్ను తీసుకొని వెళ్ళి అక్కడ క్షేమంగా వదిలిపెట్టడానికి అన్నాడు. అది కూడా గ్రాంటెడ్. ఆ తర్వాత ఆయన అడుగుతూ ఉన్నాడు, మరి అక్కడ అడవులు నడుక్కోవటానికి అక్కడ ఉన్నటువంటి ఆసాపులకు మీరు తాకీదులు ఇవ్వండి అని చెప్పేసి. నిజంగా నెహెమ్యా అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆయన ఒంటరిగా రాకుండా ఒక అధికారిగా, అంతేకాకుండా రాజు దగ్గర నుంచి అనుమతి పొంది ఆయన కట్టడానికి కావలసినటువంటి ప్లానింగ్ అంతా ఆయన దగ్గర ఉంది. ఎట్లా మనకు అర్థమవుతుందంటే, అడవులు నరుక్కోవటానికి అని అన్నప్పుడే వెంటనే ఆయన వెళ్ళటం, ఊరికినే చూసి రావటం మాత్రమే కాదు, వారికి మేలు చేసి రావటానికి ఆయన బయలుదేరుతూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథం చదివేటప్పుడు మనకు అర్థమవుతుంది, నెహెమ్యా ఎప్పుడైతే ఊర్లో దిగాడో చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రువులందరూ కూడా ఇజ్రాయేలీలకు, యూదులకు మేలు చేసే ఒకడు వచ్చాడంట అని అందరూ చెప్పుకున్నారు. అంటే నెహెమ్యా కేవలం ఊరికినే రాలేదు, ఆయన మేలు చేసిపోవటానికి వచ్చాడు. ఇదంతా కూడా మనం గమనించాం. దాదాపుగా 90 సంవత్సరాల పైన అప్పటికి వాళ్ళు చెరలో నుంచి వచ్చి దాదాపుగా 96 సంవత్సరాల నుంచి జరగనటువంటి దాన్ని కేవలం 52 రోజుల్లో ఆయన ప్రాకారాలు కట్టి ముగించడం నిజంగా చరిత్రలోనే చాలా గొప్ప విషయం. అంత వేగంగా జరిగినటువంటి కార్యం ఎలా జరిగింది అది అంటే, వాస్తవంగా వారందరూ చాలా కష్టపడ్డారు, కానీ దాని వెనకాల ఒక ఉపవాస ప్రార్థన అనేటువంటిది ఉంది.
కాబట్టి ఉపవాస ప్రార్థన మనం గమనించినప్పుడు వాస్తవంగా వాళ్ళకి ఆజ్ఞ అయితే ఒకరోజే కానీ అనేక సందర్భాలలో వాళ్ళు ఉపవాస ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి అనేకమైనటువంటి మేలు పొందటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఎస్తేరు గ్రంథం అనేటువంటిది మనం చూసినప్పుడు యూదులందరూ కూడా నశించిపోవలసినటువంటి ఒక పెను ప్రమాదం ముంచుకొస్తున్నటువంటి తరుణంలో ఒక ఉపవాస ప్రార్థన అనేటువంటిది ఎంత గొప్ప మార్పును తీసుకుని వచ్చిందో మనం ఎస్తేరు గ్రంథంలో చదువుతూ ఉంటాం. ఇకలాగా మనం చూసుకుంటూ గనక వెళ్ళినట్లయితే యూదులు అనేక సందర్భాలలో ఉపవాస ప్రార్థనలు ఉపయోగించుకున్నారు. అంతేకాకుండా యూదులు ఉపవాస ప్రార్థనలు కొన్ని ప్రత్యేకమైనటువంటి దినాలలో ఇంకా చెప్పాలి అంటే జ్ఞాపకార్థంగా వాటిని ఆచరించేవాళ్ళు. ఈవేళ ఎవరైనా మన తల్లిదండ్రులైతే తాత ముత్తాతలైతే చనిపోయారనుకోండి, జ్ఞాపకార్థంగా మనం ఏం చేస్తూ ఉంటాం? ప్రతి సంవత్సరం మన తల్లిదండ్రులో లేదంటే తాత ముత్తాతలో పెద్దవాళ్ళు కుటుంబ సభ్యులు చనిపోతే మనం ఏం చేస్తాం? అసలేం పట్టించుకోం, అంతేనా? మనము వారిని జ్ఞాపకం చేసుకుంటూ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం. ఎప్పుడు నిర్వహిస్తాం? నెల నెల చేస్తామా? నెల నెల చేస్తే అప్పుల పాలు అయిపోతారు. నిజంగా అప్పుల పాలు అయ్యేటువంటి కొన్ని కులాలు కూడా ఉన్నాయి, మతాలు కూడా మనలో. నిజంగా వాళ్ళు బతికున్న వాళ్ళు అంటారు, చచ్చిన వాళ్ళు ఏమో కానీ మేము అప్పుల పాలు అయిపోతున్నాం కార్యక్రమాలు చేయలేకని. వాళ్ళకి చనిపోయినటువంటి వారందరికీ ఒకసారి చేసి ఊరుకుంటే చాలదు, ప్రతి సంవత్సరం చేస్తూ ఉండాలి. అలా ఎంతమందికి ఏం చేస్తారు? చేసి 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 ఉన్నటువంటి ఆస్తి అంతా పోగా అప్పులు చేసి మరీ చేస్తూ ఉంటారు. మనం మామూలుగా ప్రతి సంవత్సరం కూడా అదే డేట్లో ఏం చేస్తూ ఉంటామంటే ఒక కార్యక్రమం పెట్టడమో, అదే క్రైస్తవులు అయితే ప్రార్థన పెట్టడమో, దీన్ని మనం చేస్తూ ఉంటాం సహజంగా. కానీ ఇజ్రాయేలీలో కనుక గమనించినట్లయితే మనం చూసినప్పుడు ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము 12 మరియు 13 వచనాలు మనం గమనించినప్పుడు 5వ నెల 10వ దినమున, ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయము 12, 13 వచనాలు. 5వ నెల 10వ దినమున అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడి యందు 19వ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నిలుచు నెబుజరదానును రాజదేహ సంరక్షకుల అధిపతి యెరూషలేముకు వచ్చెను. అతడు యెహోవా మందిరమును రాజునగరను యెరూషలేములోని గొప్పవారి ఇండ్లన్నింటినీ కాల్చివేసెను. యెరూషలేము పడగొట్టబడినటువంటి దినం అంతకుముందు కూడా మనం గమనించాం. మూడోసారి వచ్చినప్పుడు కేవలం వాళ్ళని చెరగ పట్టుకొని వెళ్ళటం మాత్రమే కాదు, యెరూషలేము పట్టణం అంతా కూడా పడగొట్టారు, దేవాలయాన్ని అగ్నితో కాల్చేశారు, కాల్చేసి సమూలంగా నాశనం చేసి అక్కడి నుంచి వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోయారు. ఈ డేట్ చాలా ఇంపార్టెంట్ డేట్. ఎందుకంటే ఇజ్రాయేలీలకు, యూదులకు ముఖ్యంగా వాళ్ళు యెరూషలేము క్షేమం కొరకు రోజు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళకి యెరూషలేమే ముఖ్యం. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ సొంత క్షేమం కంటే కూడా యెరూషలేము క్షేమం అనేటువంటిది వాళ్ళకి ముఖ్యం. ఎందుకు యెరూషలేము అంటే యెరూషలేములో దేవుని మందిరం ఉంది, దేవుని నివాసం ఉంది, అది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మనం గత వారం కూడా గమనించాం. యెరూషలేము క్షేమాన్ని గనక మర్చిపోతే తన్ను తాను శపించుకున్నటువంటి పరిస్థితి. నా కుడి చెయ్యి తన నేర్పును మరచునుగాక, నా నాలిక నా అంగిట అంటుకొనుగాక అని తాను శపించుకుంటూ ఉంటాడు. కాబట్టి యెరూషలేమును గురించి అంతగా తప్పించేటువంటి వాళ్ళు, యెరూషలేము నాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది, మొత్తము అగ్ని చేత తగలబెట్టేసినటువంటి ఆ పరిస్థితి అంతా కూడా ఎలా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి దినాలు ఉన్నాయి, ఇదొకటి. తర్వాత రెండోది మనం గమనించినప్పుడు 2 రాజుల గ్రంథము 25వ అధ్యాయం మనం గమనించినప్పుడు 2 రాజుల గ్రంథము 25వ అధ్యాయము ఇక్కడ నెబుకద్నెజరు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు ఇజ్రాయేలీల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని వాళ్ళకు అధికారిగా నియమించినటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అయితే తర్వాత ఏం చేశారంటే ఆయన కింద అధికారిగా నువ్వు పనిచేయటం ఏమిటి అని స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా కుట్ర చేసి, ఉదాహరణకి బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్నారనుకోండి, భారతదేశంలో ఉన్నటువంటి కొందరిని అధికారులుగా పెట్టుకొని పన్నులు వసూలు చేస్తున్నారు, బలవంతంగా ప్రజల్ని పీడించి పన్నులు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలకు బ్రిటిష్ వాళ్ళంటే వ్యతిరేకమే, వాళ్ళంటేనే కాదు వాళ్ళ తరపున పనిచేసే వీళ్ళంటే కూడా వ్యతిరేకమే. ఎందుకంటే వాళ్ళ తరపున పనిచేస్తున్నారు కాబట్టి.
అలాగనే నెబుకద్నెజరు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశాడంటే పనికొచ్చే వాళ్ళందరినీ కూడా అక్కడ దాకా రాగలిగిన వాళ్ళందరినీ పట్టుకెళ్ళిపోయాడు. ఉదాహరణకి ముసలి వాళ్ళు అంత దూరం ప్రయాణం చేయలేరు, రోగిష్టోళ్ళు అంత దూరం ప్రయాణం చేయలేరు, ఒకవేళ కష్టపెట్టి వాళ్ళని తీసుకొని వెళ్ళినా వీళ్ళతో అక్కడ పనేమీ ఉండదు. అందుకని ఈ ముతక ఏదైతే ఉందో ఈ పనికిరాని వాళ్ళందరినీ కూడా ఇక్కడే వదిలేశాడు. ఇక చంపడం ఎందుకని వదిలేశాడు. వదిలేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే వాళ్ళకి గెదల్యా అనేటువంటి ఒక వ్యక్తిని, అంటే యూదుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని వారికి నాయకుడిగా నియమించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. 2 రాజుల గ్రంథము 25వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 25వ అధ్యాయము 23వ వచనం నుంచి యోధావారి సైన్యాధిపతులు అందరూ వారి జనులందరూ బబులోను రాజు గెదల్యాను అధిపతిగా నియమించిన సంగతి విని, ఎప్పుడైతే నెబుకద్నెజరు వచ్చాడో, నెబుకద్నెజరు వచ్చినప్పుడు ఈ రాజు అంటే చివరి రాజు ఉన్నాడు కదా, వాళ్ళకు చివరి రాజు అయినటువంటి సిదికియా కానీ ఆయనతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే పారిపోయారు. మీకు ఇప్పుడు గాజాతో యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతుంటే లోపల టన్నల్స్ చూస్తూ ఉన్నారు కదా, సొరంగాలు, భూమి కింద సొరంగాలు. మీరు ఎక్కడైనా చూడండి ప్రపంచంలో రాజు కోటలు అనగానే సొరంగాలు ఖచ్చితంగా ఉంటాయి, టన్నల్స్. ఎందుకు? అన్ని రోజులు ఒక రాగా ఉండవు. తమది కాని రోజు ఏదైనా వచ్చిందనుకోండి, కోటను ఆక్యుపై చేశారనుకోండి, ప్రాణం దక్కించుకోవడానికి ఏం చేసేవాళ్ళంటే ఇందులో నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. కాబట్టి ఈ టన్నల్స్ అనేటువంటి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే రాజు యొక్క కుటుంబము, ముఖ్యంగా తరువాత ఎవరైతే పిల్లలు రాజు అవుతారో ఆ ఫ్యూచర్ లీడర్ని పట్టుకొని పారిపోయేవాళ్ళు. ముందే వాళ్ళని తప్పించేసేవాళ్ళు. ఇప్పుడు తప్పిస్తే మరలా శత్రుశాస్యం అని అంటారు కదా, వీళ్ళు వెళ్ళిపోయి మరలా ఒకరోజు తిరుగుబాటు చేయటమో, మరలా ఒకరోజు గెలవటమో, మరలా ఒకరోజు తమ రాజ్యాన్ని స్థాపించడం, ఆశ అనేటువంటిది ఒక చిగురు ఉంటుంది. ఒకవేళ పూర్తిగా లయమైపోతే, అందుకనే ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే వీళ్ళు వచ్చినప్పుడు కూడా అందుకనే ఏం చేసేవాళ్ళంటే శత్రువులు ముఖ్యంగా రాజు కుటుంబానికి సంబంధించిన అందరినీ చంపేసేవాళ్ళు. ముఖ్యంగా ఆయన తర్వాత పిల్లలు ఉంటారు కదా, ఎవరైతే ఆ తర్వాత రాజు అయ్యేటువంటి అవకాశం ఉందో ఆయన సంతానం అందరినీ కూడా చంపేసేవాళ్ళు. మనకు తెలుసు ఆహాబు కొడుకులు 70 మందిని చంపేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం యోహో వచ్చి. కారణం ఏమిటి అని చెప్పేస్తే రాజు తర్వాత వాళ్ళే రావాలి. ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు సిద్కియా పారిపోయినప్పుడు జరిగినటువంటి పరిస్థితులు మనం చూసినట్లయితే 2 రాజుల గ్రంథంలో ఈ రీతిగా తెలియజేయబడుతూ ఉంటుంది. చివరి అధ్యాయం మనం కనుక గమనించినట్లయితే దేవుని వాక్యం తెలియజేస్తూ 2 రాజుల గ్రంథము 25వ అధ్యాయము మనం చూసినప్పుడు ఇక్కడ ఆయన పారిపోయేటువంటి పరిస్థితిని గురించి తెలియజేస్తూ ఉంటాడు. తెలియజేసేటప్పుడు 25వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ నెల 9వ దినమందు పట్టణంలో క్షామము అఘోరమాయెను. దేశపు జనులకు ఆహారం లేకపోయాను. కల్దీయులు పట్టణ ప్రాకారాలు పడగొట్టగా సైనికులు రాత్రి యందు రాజు తోట దగ్గర 2 గోడల మధ్య ఉన్న ద్వారపు మార్గమున పారిపోయిరి. మొత్తానికి వాళ్ళు ముట్టడి వేసి ఏం చేశారంటే వాళ్ళు చివరికి దాన్ని పడగొట్టారు. పడగొట్టేటువంటి టైంలో లోపల పరిస్థితి ఎలా ఉందంటే ఆహారం లేకుండా కరువు చాలా తీవ్రంగా ఉంది. మీరు భోజనం చేయకుండా 1 నెల రోజులు ఉన్నారనుకోండి, తర్వాత కత్తి ఇచ్చి యుద్ధం చేయమంటే చేస్తారా? నిజంగా ఎంత పెద్ద శూరుడైనా కానీ, కత్తి తీసుకొని తిప్పగలిగిన శూరుడైనా కానీ శరీరంలో బలం లేకుండా యుద్ధం చేయమంటే చేసే పరిస్థితి ఉండదు. ఇక్కడ కూడా ఏమైందంటే లోపల పట్టణంలో పరిస్థితి ఏమో చాలా తీవ్రంగా ఉంది, ఆహారం లేకుండా కరువుతోటి. ఇప్పుడు వాళ్ళు ముట్టడి వేసి బయట ఉన్నటువంటి వాళ్ళేమో ఈ పట్టణం యొక్క ప్రాకారాలు పడగొట్టేశారు. పడగొట్టినప్పుడు 4వ వచనం, కల్దీయులు పట్టణ ప్రాకారం పడగొట్టగా సైనికులు రాత్రి యందు రాజు తోట దగ్గర 2 గోడల మధ్య ఉన్న ద్వారపు మార్గమున పారిపోయిరి. అయితే కల్దీయులు పట్టణము చుట్టూ ఉండగా రాజు మైదానముకు పోవు మార్గమున వెళ్ళిపోయాను. సిద్కియా రాజు కూడా ఏమైపోయాడంటే అక్కడి నుంచి పారిపోయినప్పుడు కల్దీయుల సైన్యము రాజును తరిమి అతని సైన్యము అతనికి దూరంగా చెదిరిపోయినందున యెరికో మైదానమందు అతన్ని పట్టుకొనిరి. ఎక్కడి నుంచో చూడండి, యెరూషలేము దగ్గర నుంచి యెరికో దాకా పారిపోయాడు. అయితే వీళ్ళు కూడా ఈనాడు చెప్పాను కదా, ముందు రాజు యొక్క కుమారులు, రాజు కుటుంబము వీళ్ళందరినీ పట్టుకోవాలి, వాళ్ళకి ముఖ్యం అది. లేకపోతే మరలా తిరుగుబాటు చేస్తారు.
కాబట్టి వాళ్ళని తరిమి తరిమి యెరికో దాకా వెళ్ళి యెరికో దగ్గర వాళ్ళని పట్టుకున్నారు. పట్టుకొని 6వ వచనము, వారు రాజును పట్టుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజు వద్దకు తీసుకొని పోయినప్పుడు నెబుకద్నెజర్ రాజు తానే స్వయంగా బబులోను నుంచి ఈసారి వచ్చాడు, మూడోసారి. నిజంగా ఇది చాలా సీరియస్ విషయం. ప్రపంచాన్ని ఏలేటువంటి బాబిలోన్ రాజు అక్కడి నుంచి ఇక్కడికి రావటం అంటే చాలా పెద్ద విషయం కూడా. వీళ్ళు పదే 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 తిరుగుబాటు చేస్తూ ఉండేసరికి ఏం చేశాడంటే ఆయనే తానే స్వయంగా వచ్చి ఆయనే అక్కడ కూర్చొని మొత్తం యుద్ధమంతా కూడా చేయిస్తూ ఉన్నాడు. అయితే ఆయన రిబ్లా పట్టణంలో ఉన్నాడు. రిబ్లా పట్టణంలో ఉండేసరికి ఆ రాజును పట్టుకొని వీళ్ళను పట్టుకొని నెబుకద్నెజర్ దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబెట్టారు. రిబ్లా పట్టణం మందున్న బబులోను రాజు వద్దకు తీసుకొని పోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను. ఏమి శిక్ష అంటే, సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి కన్నులు ఊడదీయించి ఇత్తడి సంఖ్యలతో అతని బంధించి బబులోను పట్టణానికి తీసుకొని పోయారు. నిజంగా సిద్కియా పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అంటే, ఆయన్ని బంధించి ఆయన కొడుకులందరినీ కూడా పట్టుకున్నారు కదా, ఆయన చూస్తూ ఉండగా ఆయన కొడుకులందరినీ కూడా చంపించారు. ఆయన చూస్తూ ఉండగా ఆయన కొడుకులందరినీ కూడా చంపేసిన తర్వాత అప్పుడు ఆయన కన్నులు ఊడదీసేశారు. ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి లాస్ట్ మెమరీ ఏంటంటే, కళ్ళు పోయినాయి కానీ ఉన్న లాస్ట్ మెమరీ ఏంటి అంటే ఆయన కళ్ళ ఎదుట ఆయన కొడుకుని చంపేశారు. ఇక అదే ఆయన చూసినటువంటి చివరి చూపు. అంటే ఇక కళ్ళు పోయినాయి కానీ అదే జ్ఞాపకం అట్లా మిగిలిపోతుంది. ఈ జ్ఞాపకంతో నిజంగా చూడండి ఎలాంటి శిక్ష అది. బిడ్డల్ని తన ఎదుటే చంపించి కుమారులని, ఆ తర్వాత కళ్ళు ఊడదీయించి ఆ చివరి జ్ఞాపకంతో నీ కొడుకులు చేస్తుంటే నువ్వు చూసావు కదా, ఈ జ్ఞాపకంతో నువ్వు బతుకని చెప్పేసి ఆయనకు అక్కడి నుంచి సంఖ్యలు వేసి లాక్కొని వెళ్ళిపోయారు. ఇప్పుడు మిగిలినటువంటి రాజు తరపున ఉన్నటువంటి సైనికులైతే అధికారులైతే వీళ్ళందరూ ఉన్నారు కదా, రాజును పట్టుకోవటం చూశారు. ఒకవేళ పేతురులాగా వెంబడించే వాళ్ళు వెంబడిస్తారు, లేకపోతే ఆయన కొడుకుని చంపేసిన సంగతి, రాజుని కళ్ళు బీకి ఊడబీకి పట్టుకొని వెళ్ళిపోయిన సంగతి, అదంతా అక్కడ ఉన్నటువంటి రాజు తరపున కొంతమంది ఉంటారు కదా, మిగిలి పారిపోయిన వాళ్ళు ఎవరో ఉంటారు కదా, వీళ్ళందరికీ ఈ సంగతి తెలుసుకున్నప్పుడు ఆ బబులోను రాజు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఉన్నటువంటి జనాలకి గెదల్యా అనేటువంటి ఒక నాయకుడిని, యూదుల్లో ఉన్నటువంటి ఒక మనిషినే నియమించి వెళ్ళాడు. వెళ్తే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఆ రాజు తరపున నువ్వు పరిపాలన చేస్తావా, అసలు ఆడేవాడు నువ్వెవడు, నిన్ను పెట్టడానికి వాడేవాడు, ఏలటానికి నువ్వెవడు అని ఉంటుంది కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే 25వ అధ్యాయము 23వ వచనం మనం గమనించినప్పుడు, యోధావారి సైన్యాధిపతులందరూ వారి జనులందరూ బబులోను రాజు గెదల్యాను అధిపతిగా నియమించిన సంగతి విని మిస్పా పట్టణమందున్న గెదల్యా యుద్ధకు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును, కరేహా కుమారుడైన యోహోనానును, నెటోపాతీయుడైన తన్హుమోతు కుమారుడు సెరాయాయును, మయాకతీయుడైన యొకానికి పుట్టిన యజన్యాను కూడిరాగా గెదల్యా వారితోనూ వారి జనులతోనూ ప్రమాణం చేసి, కల్దీలకు మనము దాసులమైతమని జడియవద్దు, దేశమందు కాపురం ఉండి బబులోను రాజుకు మీరు సేవ చేసిన యెడల మీకు మేలు కలుగునని చెప్పాను. ఆ అధిపతి గెదల్యా చెప్తున్నాడు, మనమేదో దాసులమైపోయామని చెప్పేసి మీరేం భయపడొద్దు, ఆయనకి లోబడి కనుక మనం ఉన్నట్లయితే ఆయనకి సేవ చేస్తే మనకు మేలు కలుగుతుంది అని చెప్పేసి ఆయన తరపున చేసి మాట్లాడాడు. అయితే 25వ వచనం ముఖ్యంగా మీరు గమనించండి. 25వ వచనం, 7వ మాసం మందు రాజవంశీయుడగు ఎలీషామాకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు 10 మంది మనుషులను పిలుచుకొని వచ్చి గెదల్యా మీద పడగా అతడు మరణమాయను. 7వ మాసం ఆయన ఏం చేశాడంటే 2వ తారీఖు 7వ నెల వచ్చి గెదల్యాని చంపేశారు. నిజంగా ఇది చాలా పెద్ద విషయం. ఇప్పుడు గెదల్యాని చంపారు అన్న విషయం నెబుకద్నెజరు తెలిసిందనుకోండి, ఆయన పెట్టినటువంటి అధికారిని చంపేశారు అంటే ఒక రకంగా ఆయన తల కొట్టేసినట్లే. రెండవది ఏమిటి అంటే నువ్వేం చేయగలుగుతావు అని మరలా ఒక తిరుగుబాటు బావుట ఎగరవేసినట్లే. ఎప్పుడైతే నెబుకద్నెజరు పెట్టినటువంటి గెదల్యాని చంపారు అన్న విషయం ఊర్లో ఉన్న ప్రజలకు తెలిసిందో వాళ్ళందరూ ఏం చేశారంటే గుండెలు అరిచేతిలో పెట్టుకొని పారిపోయారు. ఎందుకంటే మరలా నెబుకద్నెజరు ఆయన సైన్యము వస్తారు, ఈసారి ఎవరిని మిగలనివ్వకుండా మొత్తం అందరినీ చంపేస్తారు, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు.
అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితులు మీకు కింద వివరిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మీరు గమనించేటప్పుడు ఈ 7వ నెల 2వ తారీఖు గెదల్యా వాళ్ళ అధిపతి చనిపోయినటువంటి ఒక రోజు ఉంది. ఆ రోజుని వాళ్ళ తేదీల్లో వాళ్ళు గుర్తుపెట్టుకునేవాళ్ళు. ముఖ్యంగా మీరు ఇజ్రాయెల్ క్యాలెండర్ కనుక చూసినట్లయితే ఇప్పుడు మనకి ఆగస్టు 15, 1947 ఇది ఒక ముఖ్యమైనటువంటి డేటు. తర్వాత జనవరి 26 ఇది ఒక ముఖ్యమైనటువంటి డేటు. తర్వాత నవంబర్ 1 మనకి మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి ఒక ముఖ్యమైనటువంటి డేటు. ఎందుకు ఇవన్నీ ఏం గుర్తు చేస్తాయి? ఇవి మన జాతికి సంబంధించినటువంటి, మన దేశానికి సంబంధించినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని జ్ఞాపకం చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి మనం ఎట్లా జ్ఞాపకం చేసుకుంటామో ప్రతి సంవత్సరమో, అలా యూదులకు సంబంధించినటువంటి కొన్ని డేట్లు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి డేట్లన్నీ కూడా అవే. ఏమిటా డేట్లు అంటే ముఖ్యంగా యెరూషలేము తగలబెట్టబడినటువంటి, కాల్చబడినటువంటి ఒక రోజు. దాన్ని ఎప్పుడు వాళ్ళు మర్చిపోరు. 10వ దినము 5వ నెల ఏం జరిగింది అంటే యెరూషలేము పట్టణాన్ని మొత్తం పడగొట్టి అగ్నితో తగలబెట్టినటువంటి దినం. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ ముఖ్య సంతోషము కంటే యెరూషలేముని ఎక్కువగా ఎంచేవాళ్ళు. కాబట్టి దాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోలేరు. రెండవది వాళ్ళ నాయకుడైనటువంటి గెదల్యా చనిపోయినటువంటి రోజు. అది 7వ నెలలో 2వ తారీఖు. మరొక ముఖ్యమైనటువంటి దినం ఏమిటి అంటే 2 రాజుల గ్రంథము మనం గమనించినప్పుడు 25వ అధ్యాయం 1వ వచనము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అతని ఏలుబడిలో 9వ సంవత్సరం మందు 10వ మాసం 10వ దినము బబులోను రాజైన నెబుకద్నెజరు అతని సైన్యమంతయు యెరూషలేము మీదకు వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూ ముట్టడి దెబ్బలు కట్టెను. 10వ నెల 10వ తారీఖు యెరూషలేముకు ఎదురుగా ముట్టడి దెబ్బలు కట్టటము ప్రారంభించినటువంటి దినము. ఇలా మీరు ఇజ్రాయేలీల క్యాలెండర్ కనుక చూసినట్లయితే తరువాత మీరు గమనించినప్పుడు 4వ నెల 9వ రోజు ముట్టడి దెబ్బ కట్టడం మొదలుపెట్టారు. దాన్ని పడగొట్టింది ఎప్పుడు అంటే 9వ దినము 4వ నెల, అంటే అది 11వ సంవత్సరము. దాదాపుగా మీరు కనుక చూసినట్లయితే 9వ సంవత్సరం నుంచి 11వ సంవత్సరం అంటే ఒక 2 సంవత్సరాలు వాళ్ళు దాని చుట్టూ కూడా వెయిట్ చేసి అదేది మనమే వెళ్తే అరగంట గంటలో అయిపోయేది కాదు. యెరూషలేమును పడగొట్టాలి అని వెళ్ళారు. వెళ్తే దాని చుట్టూ ఏం చేశారంటే వాళ్ళు తలుపులు వేసేసుకున్నారు పట్టణానికి. చాలా పెద్ద పెద్ద గోడలు, మన ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఎట్లా ఉంటుందో ఊర్లు చుట్టూ గోడలు కట్టేవాళ్ళు. ఆ గోడలు అప్పుడప్పుడు నేను మీకు చెప్తూ ఉంటాను, మీరు బాబిలోను పట్టణం చుట్టూ కూడా మహాబబులోను పట్టణం నేను కట్టింది కాదా అని నెబుకద్నెజరు రాజు అనుకున్నాడు కదా. దాని చుట్టూ కట్టినటువంటి కాంపౌండ్ వాళ్ళు ఎట్లా ఉంటుందంటే ఆ కాంపౌండ్ వాళ్ళు ఆ గోడ మీద ఇటు 2 రథాలు అటు 2 రథాలు, అంటే మన భాషలో చెప్పాలంటే 4 లైన్స్ అని అంటాం కదా, అంత వెడల్పు ఉండేటువంటి గోడ అది. అంత వెడల్పు ఉండేటువంటి గోడ అంటే ఎలా పగడగొడతారు? అది పెద్ద పెద్ద రాళ్ళు, బండరాళ్ళు. ఇవేలాగా ప్రొక్లైన్లు తెచ్చి తోసేయడానికి ఆ రోజుల్లో ఏ విధమైన యంత్రాలు లేవు. ఒకవేళ మీరు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాచీన కాలంలో ఉపయోగించినటువంటి యుద్ధ సామాగ్రిని చూడండి, యుద్ధ యంత్రాలు, ముఖ్యంగా గోడల్ని పడగొట్టేటువంటి యంత్రాలు ఎలా ఉండేవి అనేటువంటిది మీరు చూడండి. 1-2 విషయాలు మాత్రం చెప్పి వెళ్ళిపోతాను. ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళు గోడలను పడగొట్టడము అంటే ఏం చేసేవాళ్ళంటే పెద్ద మొద్దులు ఉండేవి కదా, అంటే చెట్టుకు ఉండేటువంటి మొద్దులు చాలా పెద్ద అంటే చాలా లావుగా ఉండే మొద్దులు, వాటిని కట్ చేసి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కొన్ని వందల మంది పట్టుకొని అటు ఇటు కొన్ని వందల మంది పట్టుకొని అందరూ దాన్ని అలాగా వెనక్కి తీసుకొని వెళ్ళి పరిగెత్తుకొని వచ్చి గుద్దేవాళ్ళు. దాంతో ఇంత లావు మొద్దు తీసుకొని ఒక తలుపును గుద్దారనుకోండి, ఒక 100 మంది పట్టుకొని ఉంటాయి ఆ తలుపులు. అలాగేం చేసేవాళ్ళంటే మరలా వెనక్కి వెళ్ళి అందరూ కలిసి కొన్ని వందల మంది మళ్ళీ పరిగెత్తుకొని వచ్చి గుద్దుతూ ఉండేవాళ్ళు. అలా గుద్ది వాళ్ళు ఆ గోడలు పడగొట్టేవాళ్ళు. ఒక విధానం. రెండవది ఇలా వెనక్కి వెళ్ళటం, పరిగెత్తుకొని రావటం, కొంతసేపటికి మనిషి కదా అలసిపోతాడు. అంతంత బరువు మొయ్యాలంటే మామూలు విషయం కాదు. ముందు దాన్ని గుద్ది పగలగొట్టడమేమో కానీ చిన్నదంతా అరిగిపోతుంది. అందుకని ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొన్ని రకాలైనటువంటి ఆ యుద్ధ యంత్రాలని వాళ్ళు తయారు చేసుకున్నారు. ఉదాహరణకి ఇలా యూ షేప్లో ఉండేటువంటి ఒక స్టాండ్ ఉంటుందన్నమాట. అంటే అది కూడా కొయ్యతోనే చేస్తారు. యూ షేప్లో ఉంటుంది అది. అటువైపు ఒక యూ షేప్లో ఒక స్టాండ్ పెడతారు.
ఈ రెండింటి మీద ఈ మధ్యలో ఏముంటుందంటే ఒక బెల్ట్ వేస్తాడు, ఒక తాడు, అది అట్లా ఊగుతూ ఉంటుంది. అంటే ఇటు ఇటు 2 కొయ్యలు నిలబెట్టి దీనికి ఇలా ఒక తాడు కడతాడు యూ షేప్లో. ఈ తాడు అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఇక్కడ ఒక స్టాండు, అక్కడ ఒక స్టాండు, అక్కడ ఒక స్టాండు పెట్టి ఇప్పుడు ఈ కొయ్య దాని మీద పెడతాడు. ఇప్పుడు ఈ కొయ్య అలా ఊగుతూ ఉంటుందన్నమాట, ఉయ్యాల్లాగా. దాన్ని గట్టిగా ఊపి గట్టిగా గుద్దుతూ ఉంటారు. ఇక ఇప్పుడు మనుషులు పెద్దగా ఆయాసపడే పని ఉండదు, చాలా సులభమే కదా అయితే పడగొడితే అని మీరు అనుకోవద్దు. వీళ్ళు వచ్చి మేము గోడ పడగొడతామంటే ఊర్లో వాళ్ళేమి ఖాళీగా ఊరుకోరు. వాళ్ళు పైన గోడ ఎక్కి అక్కడి నుంచి బాణాలు వేసేవాళ్ళు. గోడ దగ్గరికి ఎవరిని రానివ్వరు. ఎందుకంటే గోడ దగ్గరికి వచ్చి కనుక వాళ్ళు పడగొట్టడానికి వాళ్ళకి సమయం కనుక ఇస్తే, వాళ్ళు చూస్తూ ఊరుకుంటే లోపల ఉన్న పట్టణం అంతా నాశనం అయిపోతుంది. అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గోడ మీదకి వచ్చేసి మొత్తం అక్కడ కాపలా కాసేవాళ్ళు. అక్కడికి వచ్చేసి బాణాలు వేయటము, అక్కడి నుంచి యుద్ధం చేయటము, అక్కడి నుంచి బాణం వేయక్కర్లు, ఒక రాయి తీసి నెత్తి మీద వేస్తే కూడా బగిలిపోతారు, తల పగిలిపోతుంది కదా. మీరు గమనించినప్పుడు అలాగనే ఒకసారి మీరు న్యాయాధిపతుల కాలం కనుక చూసినట్లయితే గోడ దగ్గరికి వచ్చి ముట్టడి పట్టుకుందామని వచ్చేసరికి ఒక ఆడ మనిషి తీసుకుని వచ్చి తిరగల రాయి తీసి బండ నెత్తి మీద పడేస్తుంది, కింద ఉన్న సైనికుడిది, తల పగిలి చచ్చిపోతాడు. అందుకనే గోడ దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. నూనె ఉంటుంది కదా, బాగా కాచి ఆ నూనె అక్కడి నుంచి కిందకి పోసేవాళ్ళు. సైనికులు మొత్తము ఒళ్ళంతా కూడా కాలిపోయేది. కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు, దగ్గరకు వస్తే వీళ్ళ ప్రాణం పోతుంది. అందుకనే దూరంగా ఉండి అక్కడ ఉండి చుట్టూ అలా ముట్టడి కట్టి వెయిట్ చేసేవాళ్ళు. ఎన్ని రోజులు తలుపులు వేసుకొని ఉంటారు? ఉదాహరణకి దొంగలు వచ్చారనుకోండి, మన ఇంటికి తలుపులు వేసుకున్నాం, సరే ఎన్ని రోజులు వేసుకుంటారో వేసుకోండి అని ఎదురుగా కూర్చున్నారు వాళ్ళు. ఎన్ని రోజులు వేసుకోగలం? ఒక పూట, ఒక రోజు, 2 రోజులు. ఇవాళంటే అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి కాబట్టి 1కి 2కి లోపలికి వెళ్తాం. ఆ రోజుల్లో అయితే పొద్దున్న లేస్తే 1కి 2కి ఊరు బయటికి వెళ్ళాలి, అంతే కదా. అటాచ్డ్ బాత్రూములు లేవు కదా. ఇప్పుడు లోపలేదో వండుకొని తినడానికి ఉన్నాయి కదా అని వండుకొని తిని లోపలే కూర్చున్నారు అనుకోండి 1, 2, ఏమవుతుంది? మొన్న న్యూస్ చదువుతూ ఉంటే గాజాలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు వచ్చారు కదా, అక్కడ చెప్తూ ఉన్నారు దాదాపుగా ఎన్ని ఒక వాళ్ళందరికీ కూడా రెఫ్యూజీ క్యాంప్స్ ఇచ్చారు కదా, ఆ క్యాంప్స్లో చెప్తూ ఉన్నారు దాదాపుగా కొన్ని లక్షల మంది అక్కడ వచ్చేసి ఉన్నారు కదా. 2 టాయిలెట్లట, 2 టాయిలెట్లు. వేలల కాదు, లక్షల మంది అక్కడ ఉన్నారు. నిజంగా దాన్ని చదువుతూ ఉంటే అప్పుడప్పుడు మేము మీటింగ్లకు వెళ్ళి రెడీ అవుతూ ఉంటే కనీసం ఒక మనిషికి 5 నిమిషాలు 10 నిమిషాలు లెక్కేస్తాం. వెనకాల క్యూలో ఉండి తలుపు కొడుతూ ఉంటారు అయిపోయిందా అని చెప్పేసి. ఒకే బాత్రూంలో ఒక 25 మంది రెడీ అవ్వాలి మీటింగ్ అంటే ఎట్లుంటుంది? ఒక టాయిలెట్ ఇచ్చి 25 మందిని రెడీ అవ్వమంటే ఎట్లుంటుంది? కనీసం మనిషికి ఒక 10 నిమిషాలు వేసుకున్నా కానీ 25 మంది అంటే 25 పదులు, కనీసం 4 గంటలు అయిపోతుంది. నిజంగా చిన్నపిల్లలేంటి, వృద్ధులేంటి, పిల్లలేంటి, పాపం వాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారు అనేటువంటిది. అది ఇక్కడన్నా 2 టాయిలెట్లు ఇచ్చారు, చుట్టూ వచ్చి ముట్టడి కట్టారు అనుకోండి, నో టాయిలెట్. ఇక వాళ్ళకి అక్కడే కూర్చోవటం, అక్కడే తినటం. ఈలోపు ఏమవుతుందంటే రోగాలు వచ్చేస్తాయి, భయంకరమైన వ్యాధులు. ఇప్పుడు కూడా అంటువ్యాధులు అక్కడ స్టార్ట్ అయిపోయి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇందులో మనం గమనించేటువంటిది ఏమిటి అంటే ఇజ్రాయేలీలు ఈ డేట్లన్నీ కూడా గుర్తుపెట్టుకునేవాళ్ళు. నిజంగా మనం ముట్టడి గడితే దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన డేట్ ఏంటి అని మనం అనుకుంటాం. నిజంగా అది వాళ్ళ యొక్క చరిత్రలో అయితే చీకటి దినాలు అవి. యెరూషలేముకి ముట్టడి దెబ్బ కట్టినటువంటి ప్రారంభించిన రోజు కావచ్చు, పడగొట్టినటువంటి రోజు కావచ్చు, లేకపోతే వాళ్ళ రాజు చనిపోయిన రోజు కావచ్చు, గెదల్యా అధిపతి చనిపోయినటువంటి రోజు కావచ్చు, యెరూషలేము అగ్ని చేత కాల్చబడినటువంటి రోజు కావచ్చు, ఇవన్నీ కూడా ఇజ్రాయేలీలకు చీకటి దినాలు, అంటే వాళ్ళ దుఃఖ దినాలు అన్నమాట. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రతి సంవత్సరం కూడా ఆ దినాలను జ్ఞాపకం చేసుకునేవాళ్ళు. ఈరోజు మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే చరిత్రను మనం అంత పెద్దగా జ్ఞాపకం చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేము, కానీ మనం కూడా అసలు వాస్తవంగా అయితే చరిత్రకు సంబంధించిన కొన్ని విషయాలు ఉంటాయి. మనము సిపాయిల తిరుగుబాటు అని చెప్పేసి అప్పుడప్పుడు చరిత్రలో చదువుతూ ఉంటాం. సిపాయిల తిరుగుబాటు వాస్తవంగా 1857లో చాలా పెద్ద తీవ్రమైనటువంటి తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటు తర్వాత కనుక మీరు చూసినట్లయితే చరిత్రలో కొన్ని సంఘటనలు చోటు చేసుకొని ఆ సిపాయిల తిరుగుబాటు తర్వాత ఏం చేశారంటే మనం ఇలాగనే కనుక వీళ్ళని వదిలేస్తే ప్రతి భారతీయుడు కూడా బ్రిటిషర్ అంటే లెక్క లేకుండా తిరుగుబాటు చేస్తూ ఉంటాడు.
ఈ తిరుగుబాటు చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ఇండియన్స్కి ఒక లెసన్ నేర్పించాలి అని చెప్పేసి ఆ తర్వాత కనుక మీరు చూసినట్లయితే ఉక్కుపాదం వేసి ఇండియన్స్ని అణిచేశారు, తొక్కేశారు. మీరు జలియన్ వాలాబాగ్ అని చెప్పేసి ఇంకా కొన్ని సంఘటనలు చరిత్రలో చదువుతూ ఉంటారు. నిజంగా అవన్నీ కూడా మనం చదివేటప్పుడు అవన్నీ మన చరిత్రలో చీకటి దినాలే. వాళ్ళు అంత కష్టపడ్డారు, అంత పోరాడారు కాబట్టి ఈరోజు స్వతంత్రం వచ్చి మనం ఇలా ఉన్నాం. కాకపోతే మనమంతా వాటిని గురించి ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు పెద్దగా అవన్నీ పాఠ్యపుస్తకాల్లో పెట్టినా కానీ ఏదో మార్కుల కొరకు చదవటమే తప్ప ఆ తర్వాత మర్చిపోవటమే కానీ ఇది మన చరిత్రని గుర్తుపెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అసలు ఉండరని చెప్పము, తక్కువ మంది ఉంటారు. కానీ చరిత్రని గుర్తు చేయటం అనేటువంటిది పెద్దవాళ్ళ బాధ్యత. ఈరోజు ఉన్నటువంటి సుఖము, ఈరోజు ఉన్నటువంటి జీవితం ఎట్లా వచ్చిందో పెద్దవాళ్ళు దాన్ని జ్ఞాపకం చేయాలి. ఈరోజు దేశం మనకి ఇలాంటి ఒక మంచి జీవితాన్ని ఇస్తూ ఉందంటే మనం ముందున్నటువంటి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎన్ని ప్రాణాలు త్యాగం చేశారు. ఇజ్రాయేలు చరిత్రలో మాత్రం దాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. యెరూషలేముకు ముట్టడి వేయటం అయితే, పడగొట్టడం అయితే, దాన్ని కాల్చటం అయితే, వాళ్ళ అధిపతులు చనిపోయిందైతే ప్రతి సంవత్సరం కూడా ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు వీటన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ముఖ్యంగా జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఇలాంటి దినాల్లో ఎవరైనా పండుగ చేసుకుంటారా అంటే మన భాషలో కేక్ కట్ చేసుకుంటారా? ఏం చేస్తారు? మనకి పెళ్ళికి భోజనాలు పెడతారా బెటరా? పెళ్ళికి భోజనాలు పెట్టని పెళ్ళిళ్ళు మీకు ఏమైనా తెలుసా? అసలు పెళ్ళి అంటేనే భోజనం, భోజనం అంటేనే పెళ్ళి. పెళ్ళికి రమ్మని కార్డు ఇస్తే భోజనానికి వెళ్తాం. ఎందుకంటే పెళ్ళి అంటేనే భోజనం, భోజనం అంటేనే పెళ్ళి. మనకి చావు కూడా భోజనం పెడతారు. ఒకప్పుడైతే చావు భోజనం అనేటువంటిది వేరుగా ఉండేది. నేను అప్పుడప్పుడు మీకు చెప్తాను, స్వీట్ వేసేవాళ్ళు కాదు. స్వీట్ అనేటువంటిది సంతోషానికి గుర్తు, తీపి కబురు అని అంటూ ఉంటారు కదా. అసలు అంటమే తీపి కబురు అని అంటూ ఉంటారు. స్వీట్ పెట్టారు అంటేనే శుభవార్త, శుభకార్యం అని అర్థం. స్వీట్లు వేసేవాళ్ళు కాదు చావుకి, ఎందుకంటే అది దుఃఖకరమైనటువంటి సంఘటన కావచ్చు కాబట్టి. అదే ఈవేళ రేపు అయితే అసలు మీకు భోజనాలంటేనే అదరకొట్టేద్దాం అనే ఒక ఆలోచన. అది పుట్టినరోజా, చచ్చిన రోజా, పెళ్లి రోజా, ఆ రోజా, ఈ రోజా లేదు. అవకాశం వచ్చిందంటే వాళ్ళకు వచ్చిన వంటలన్నీ వండటమో, 4 ఐటెంలు వేయటమో, అక్కడ మన గొప్ప ఏంటో చూపించుకోవటం. నేను మీకు చెప్పుంటాను, చాలా కాలం క్రితం మా చిన్నప్పుడు మొట్టమొదటిసారి ఊర్లో చావుకి వాళ్ళ తాత చచ్చిపోతే ఆయన ఏం చేశాడంటే స్వీట్ వేసాడు. ఊరంతా అనుకున్నారు ఆస్తి అంతా వచ్చిందిగా, సంతోషంలో ఉండుంటాడులే అని. దాన్ని ఊరంతా అపార్థం చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ఒకరిని చూసి ఒకరు స్వీట్లు వేసి 2 రకాల స్వీట్లు, 3 రకాల స్వీట్లు, ఇప్పుడు ఏ భోజనం అనేది లేదు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనకు సంఘటనలు కూడా అన్నీ ఒక రకమైన సంఘటనలు కాదు. కొన్ని సంఘటనలు దుఃఖకరమైన సంఘటనలు ఉంటాయి, కొన్ని సంఘటనలు సంతోషాన్ని ఇచ్చేటువంటి సంఘటనలు ఉంటాయి. మానవ జీవితంలో కూడా మెమరీస్ అని అంటూ ఉంటాం కదా. ఎప్పుడైతే ఈ దుఃఖకరమైనటువంటి సంఘటన అలాంటి మెమరీస్ వచ్చినాయో ఆ రోజు మనమేమి సంతోషంగా సెలబ్రేట్ చేసుకోము. మనం ఏం చేసుకుంటామంటే దుఃఖపడతాం ఆ రోజు. ఇజ్రాయేలీల చరిత్రలో కూడా ఇలాంటి చీకటి దినాలు ఉన్నాయి కదా. వీటన్నింటి విషయంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు మరలా దేవుని దగ్గర ఉపవాసం ఉండి వాళ్ళు ఏడ్చి వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. ఒకటి వాళ్ళు చనిపోయినటువంటి ఆ దినాన్ని గురించే కాదు, అటువంటి మరొక దినం మరలా అలాంటి చీకటి దినాలు వాళ్ళ చరిత్రలో రాకూడదని. ఈరోజు మనం కూడా చరిత్ర అనేటువంటిది మంచి చెడు రెండూ ఉంటాయి. జీవితం ఎప్పుడు కూడా సుఖ దుఃఖాల కలయిక రెండూ కూడా వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనకు సుఖం వచ్చిందో దాని గురించి దేవునికి మనం థ్యాంక్స్ చెప్పడం మాత్రమే కాదు, ఎప్పుడైతే దుఃఖం అనేటువంటిది ఉందో దాని గురించి కూడా మరలా అటువంటిది మన జీవితంలో రాకూడదు అనేటువంటిది కూడా దేవుని దగ్గర మనం అడగవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇజ్రాయేలీల చరిత్రను కనుక మనం చూసినట్లయితే వాళ్ళు అనేక దినాలు వాస్తవంగా వాళ్ళకి ఉపవాసం అనేటువంటిది మాత్రం 7వ నెల 10వ నాడు ఒకే ఒక్క రోజు. కానీ వాళ్ళు అంతకు మించి అనేకమైనటువంటి దినాలు వాళ్ళు ఉపవాసాలు ఉండేవాళ్ళు. ముఖ్యంగా ఇజ్రాయేల్ చరిత్రలో ఎక్కడైతే ఈ చీకటి దినాలు ఉన్నాయో, దుఃఖ దినాలు ఉన్నాయో, ఇజ్రాయేల్ సమాజం అంతా కూడా మరలా కూడుకొని వాళ్ళు దుఃఖపడుతూ ఉండేవాళ్ళు. వాస్తవంగా మీరు ఇప్పుడు కనుక గమనించినట్లయితే అమెరికాలో ట్విన్ టవర్స్ పడిపోయినాయి. ప్రపంచం అందరికీ కూడా లాడెన్ బాగా గుర్తు కదా. ట్విన్ టవర్స్ పడిపోయినాయి. ట్విన్ టవర్స్ పడిపోయినప్పుడు ఆ డేట్ అనేటువంటిది ఇప్పటికీ కూడా మీరు కనుక చూసినట్లయితే ఇప్పటికీ కూడా అమెరికాలో ఆ డేట్ అనేటువంటిది అలా గుర్తు. నాకు తెలిసి అమెరికా చరిత్రలో ఆ డేట్ ఎప్పటికీ కూడా మర్చిపోరు. ఎందుకు అంటే అమెరికాకి చాలా పెద్ద నష్టాన్ని కలిగించినటువంటి డేటు. అదే కాదు, మొన్న యుద్ధం స్టార్ట్ అయింది కదా.
యుద్ధం స్టార్ట్ అయినటువంటి దినం. అంటే ఇజ్రాయేల్ దేశంలో దాదాపుగా మీరు కనుక చూసినట్లయితే బందీల్ని పట్టుకొని వెళ్ళిపోవటం అయితేనేమి, లేకపోతే ఇజ్రాయేలీల వాళ్ళ దేశం లోపలికి వచ్చి ఊచకోత కోసింది అయితేనేమి, ఇజ్రాయేలీలు ఎప్పుడు కూడా మర్చిపోలేరు. ఇంకా చెప్పాలి అంటే హిట్లర్ వాళ్ళని చంపిన తరువాత ప్రపంచ దేశాల్లో వాళ్ళు ఎట్టెటో చెదిరిపోయారు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి నష్టం కలిగింది. కానీ వాళ్ళ దేశానికి అత్యంత క్రూరంగా వాళ్ళ మీద దాడి చేసినటువంటి మరొక దుర్దినం అది. మనం చెప్తూ ఉన్నారు చరిత్రలో, ఇంత తీవ్రంగా వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితులు ఇంతవరకు లేవని. అత్యంత కిరాతకంగా వాళ్ళ దేశం మీదకి వచ్చి, వాళ్ళ ఇళ్లలోకి వచ్చి, వాళ్ళ ఆడవాళ్ళని, వాళ్ళ పిల్లలని, వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళందరినీ కూడా చంపి, మీరు బండ్ల మీద కూడా వాళ్ళని తీసుకొని వెళ్ళేటప్పుడు, కిడ్నాప్ చేసేటప్పుడు ముసలి వాళ్ళని కొట్టుకుంటూ తీసుకొని వెళ్ళారు. నిజంగా ఆ వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంటే ఎక్కడో దేశం, సంబంధం లేని దేశం మనకే కడుపు మండిపోతూ ఉంది. అలాంటిది ఆ వీడియో వాళ్ళు చూస్తే ఎట్లుంటుంది? యుద్ధం ఆపమంటే ఆపుతారు అసలు? మొన్న కూడా పాపం ఆ వీడియో మీరు కనుక చూసినట్లయితే ఆల్ షిఫా హాస్పిటల్ మీదకి వెళ్ళారు కదా, హాస్పిటల్ మీదకి వెళ్తే హాస్పిటల్ కింద గోతులు సొరంగాలు, ఎంఆర్ఐ స్కాన్ చేసేటువంటి ఆ రూమ్లో పేలుడు సామాను, అది ఒక కేంద్రంగా పెట్టుకొని అక్కడి నుంచి నెట్వర్క్ అంతా కూడా నడిపించుకుంటూ ఇప్పుడు న్యూస్లో హాస్పిటల్ మీద దాడి చేస్తున్నారంటే చెయ్యికేం చేస్తారు? అంటే హాస్పిటల్ కేంద్రంగా పెట్టుకొని ఇది హాస్పిటల్, ఇక్కడ పిల్లలు ఉంటారు, పేషెంట్లు ఉంటారు, రావద్దంటే నిజంగా అక్కడ కనుక మీరు గమనించినట్లయితే నిన్న న్యూస్లో మీరు చూడండి, హాస్పిటల్ పక్కనే ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి కిడ్నాప్ చేసినటువంటి ఒక స్త్రీని చంపేసి అక్కడే పడేశారు. అంటే అదేమి యాదృచ్ఛికంగా జరగలేదు, మా మీదకు వచ్చారు కాబట్టి ఇలాగ చంపుతున్నాం, కాబట్టి మా మీదకు రావద్దు అని చెప్పేసి ఒక హెచ్చరిక అన్నమాట. అక్కడే హాస్పిటల్లోనే వాళ్ళని దాచి ఉంచినట్లుగా మీకు అక్కడ చూపిస్తూ ఉన్నారు వాళ్ళ వీడియోలు, ఐడిఎఫ్ వాళ్ళు చూపిస్తూ ఉన్నారు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు అదంతా కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కదా, దీన్ని వాళ్ళు మర్చిపోగలుగుతారా? ప్రపంచం అంతా మర్చిపోండి, వాళ్ళకంతా రిలీజ్ చేయండి, వాళ్ళు మీరు మానవతా దృక్పథంతో దీన్ని చూడండి అంటే అయినటువంటి గాయం అనేటువంటిది మనం తెలుగులో చెప్తాం, ఒడ్డును కూర్చొని ఎన్నైనా చెప్పొచ్చు అని. నిజంగా మన ఇంట్లో వాళ్ళకో, మన కుటుంబానికో, లేకపోతే మన ఊరికో, మన దేశానికో జరిగితే మర్చిపోమంటే మనం మర్చిపోతామా? ఇప్పటికి కూడా కార్గిల్ యుద్ధం గుర్తు చేసుకుంటాం మనం, అవునా కదా? కార్గిల్ యుద్ధంలో చనిపోయినటువంటి సైనికులను గుర్తు చేసుకుంటాం. ఆ సైనికులకి స్తూపాలు కట్టినటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. గాల్వన్ లోయలో చనిపోయినటువంటి వీరులు అనగానే ఎక్కడో వాళ్ళ ముక్కు మొహం మనకు తెలియకపోయినా మన దేశం కొరకు పోరాడి చనిపోయారు అని వాళ్ళని గురించి నివాళులు అర్పించేటువంటి దేశం ప్రతి దేశంలో ఉంటుంది. అది దేశభక్తి అనేటువంటి ప్రతి దేశంలో ఉంటుంది. అంటే ఇక్కడ నేను ఏం తెలియజేస్తున్నా అంటే ఇజ్రాయేల్ దేశం దానికి అతీతం కాదు. ఇంకా చెప్పాలి అంటే దేశభక్తిలో వాళ్ళు అందరికంటే ముందు ఉంటారు. యెరూషలేము అంటే వాళ్ళ ప్రాణమైన ఇస్తారు. ప్రపంచంలో వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ యెరూషలేము కొరకు వాళ్ళ ప్రాణమైన ఇస్తారు. ఇంకా వాళ్ళు చెప్తూ ఉంటారు, నా ముఖ్య సంతోషం కంటే యెరూషలేమా నేను నిన్ను హెచ్చుగా ఎంచకపోతే నా కుడి చేయి తన నేర్పును మర్చునుగాక. అలాంటి వాళ్ళు యెరూషలేము చుట్టూ ముట్టడి వేయటమో, దాన్ని పడగొట్టడమో, దాన్ని తగలబెట్టడమో, ఇవన్నీ జరిగినటువంటి దాన్ని మర్చిపోవంటే ప్రపంచ చరిత్రలో వాళ్ళు ఎప్పుడూ మర్చిపోలేరు. ఎప్పుడూ కూడా దాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటూ ఉంటారనమాట. కాబట్టి ఇజ్రాయేలీలకు వాస్తవంగా ఉపవాస దినం అయితే ఒకే ఒక్క దినం దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ వాళ్ళకి దుఃఖం కలిగినప్పుడు కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకొని మరలా వాటిలో వాళ్ళు ఉపవాసాన్ని ఆచరించేవాళ్ళు. ఆ రోజు ఏమి తినేటువంటి వాళ్ళు కాదనమాట. కానీ ఈరోజు మనకంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి దుఃఖ దినాలు ఏమీ లేవు. ఇవాళ రేపు కనుక మీరు చూసినట్లయితే మనిషి చచ్చిపోయి పక్కన శవం ఉంటే ఏం చేస్తూ ఉంటారు? కొంతమందికి అంటే చెప్పకూడదు కానీ పెళ్లి భోజనం కంటే సావు భోజనం అంటే ఖచ్చితంగా మాంసం పెడతారు. పెళ్ళికి పప్పుతో పెట్టినా కూరగాయలు పెట్టినా సావు అంటే మాత్రం అంటే నాన్ వెజిటేరియన్ తినేటువంటి కులాలలో సావు భోజనం అంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ మాంసం పెడతారు. అందుకనే మళ్ళీ అంటే బాధపడతారేమో ఎవరైతే ఈ మందుబాబులు ఉంటారో వాళ్ళకి ఇలాంటి ఫంక్షన్లో అనగానే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళిపోయి మందు వేసుకొని వచ్చి కూర్చుంటారు. మొన్న కూడా మేము ఒక చోటకి వెళ్ళాం. ఒక చోటకి వెళ్తే పెళ్లి చేయటానికి అక్కడ అసలు ప్రార్థన కూర్చున్న వాళ్ళందరూ వేరే, అయిపోయి భోజనాలు స్టార్ట్ అయినాయి అనగానే వాళ్ళు వచ్చి వీళ్ళని నెట్టేశారు. మొత్తం వాళ్ళదే హవా. ఏమైపోయిందంటే చివరికి వాళ్ళు వచ్చి వీళ్ళని నెట్టేసి మొత్తం ఇక ఆ తర్వాత ఫంక్షను పెళ్ళి భోజనాలు అన్నీ వాళ్ళే. ఏంటంటే వాళ్ళు అంటున్నారు, ఎప్పటి నుంచో చూస్తున్నావు రా జరగని పక్కన అంటున్నాడు ఒక ఆయన వచ్చి. నిన్నటి నుంచే వెయిట్ చేస్తున్నాడంట పెళ్లి భోజనం అని. అట్లుంటుందన్నమాట పరిస్థితి. కాబట్టి వాళ్ళ వెయిటింగ్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ నిరీక్షణ వాళ్ళకు ఉంటుంది. మీరోజు ప్రార్థనలో కూర్చున్నామని అడుగుతావేంటి? ఎప్పటి నుంచి నిన్నటి నుంచి చూస్తున్నాం భోజనాలు అంటున్నాడు.
కాబట్టి వాళ్ళ వెయిటింగ్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి మనకేంటి అంటే మనకి భోజనమే గుర్తుకొస్తూ ఉంటుంది. కానీ దుఃఖదినం ఏదైతే ఉంటుందో మనకి ఇలాగా ఏదో మాంసం పెడతారు, అది పెడతారు, ఇది పెడతారు, అట్లా ఉండదు. ఎట్లా ఉంటుందంటే దుఃఖదినము అనగానే ఇలాగ వాళ్ళు దేవుని దగ్గర జ్ఞాపకం చేసుకొని, ఇంకా చెప్పాలంటే ఆహారం ఏమీ కూడా లేకుండా ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేసేటువంటి వాళ్ళు. ఈరోజు మనము దేవుని దగ్గర అటువంటివి చాలా తక్కువ. ఎందుకంటే మనుషులుగా మన మెమరీస్ అంటే ఒక రకంగా మనిషి రాను 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 ఒక యంత్రంలాగా మరబొమ్మలాగా మారిపోతున్నాడు, ఒక రోబోలాగా. ఫీలింగ్స్ అన్నీ కూడా మిస్ అయిపోతూ ఉన్నాయి. సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదో ఏమీ అసలు నువ్వు నవ్వను కూడా నవ్వట్లేదంటే నవ్వట్లేదా చాలా అంటున్నాడు ఒక ఆయన. దాన్ని నవ్వు అంటారా అంటున్నాడు ఎదుట ఆయన. మరి ఏమంటారు? నవ్వు నవ్వు నువ్వేగా అంటున్నావు. ఇప్పుడు మనం కూడా ఫోటో అనగానే స్మైల్ 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 అంటారు. ఎట్లా వచ్చింది స్మైల్? నిజంగా లోపల ఫీలింగ్స్ ఉంటే నవ్వు అనేటువంటిది బయటకు వస్తుంది. మరి లోపల ఫీలింగ్స్ లేకుండా నవ్వు బయటికి రావాలంటే ఇవాళ రేపు మీరు కనుక చూసినట్లయితే చాలామంది మనుషులు, కొద్దిమంది కాదు చాలామంది మనుషుల్లో నవ్వు సహజంగానే దూరం అయిపోతూ ఉంది. ఒకప్పుడులాగా మనుషుల్లో సంతోషం లేదు, నవ్వు అనేటువంటిది లేదు. నవ్వటం అంటే నవ్వు అనేది లేదంటే లోపల సంతోషం అనేటువంటిది లేదు. ఈ యాంత్రిక ప్రపంచంలో ఏమైపోతుందంటే మనిషి ఒక మరబొమ్మలాగా మారిపోతూ ఉన్నాడు. పని ఒత్తిడి సంపాదన వీటన్నింటి మధ్య నలిగిపోతూ ఈయన కూడా ఒక మరబొమ్మలాగా మారిపోతూ ఉన్నాడు అనమాట. కానీ మనము మనిషిని దేవుడు చాలా ఉన్నతంగా తయారు చేశాడు. ప్రపంచంలో ఏ జీవికి ఇవ్వనటువంటి ఆ ఫీలింగ్స్ అనేటువంటివి దేవుడు మానవుడికి మాత్రమే ఇచ్చాడు. తన పోలికలో తన స్వరూపము చొప్పున దేవుడు మానవుని చేశాడు. దేవునికి ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనిషికి ఇచ్చాడు. ఒక సంతోషించటం కావచ్చు, ఒక దుఃఖపడటం కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనం బాధపడటం కావచ్చు, నొచ్చుకోవటం కావచ్చు, ఇవన్నీ కూడా దేవునిలో ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్ అనేటువంటివి మానవునికి ఇచ్చాడు. కాబట్టి మనం వాటన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఈ ఉపవాసాన్ని గురించి మనం అధ్యయనం చేసేటప్పుడు ఉపవాసం ఎప్పుడు చేసేటువంటి వాళ్ళు అనేటువంటిది మాత్రమే కాదు. ఈ ఉపవాసం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ముఖ్యంగా ఎప్పుడైనా సరే ఇజ్రాయేల్ చరిత్రలో కనుక మనం చూసినట్లయితే ఉపవాసం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము లేవీకాండము 23వ అధ్యాయం మనం గమనించేటప్పుడు, లేవీకాండము 23వ అధ్యాయము సాధారణంగా ఏం జరుగుతుందంటే ఉపవాసం అనేటువంటిది ఎప్పుడు కూడా మీరు గమనించండి, ఉపవాసము దాదాపుగా దుఃఖంలో నుంచే బయటకు వస్తుంది. ఇప్పుడు దాకా మీరు గమనించినటువంటి ఏ కారణమైనా, ఒకవేళ యుద్ధం కలిగింది, లేదా కుటుంబ సభ్యులకు అనారోగ్యం కలిగింది, లేదా కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ తమ వాళ్ళు మరణించారు, లేకపోతే పాపం వల్ల శిక్ష వస్తుంది, లేకపోతే ఒక ప్రమాదం అనేటువంటిది ఏర్పడుతుంది, ఇవన్నీ కూడా వీటిలో సంతోషించేటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఉపవాసము దాదాపుగా ఏమిటి అంటే వాళ్ళ యొక్క దుఃఖానికి రిలేటెడ్గా ఉండేది. ఉపవాస దినము అనగానే ఇప్పుడు కూడా మనం గమనించాం అనేకమైనటువంటి దినాలు. యెరూషలేముకు ముట్టడి వేసిన దినము, యెరూషలేము పడగొట్టిన దినము, యెరూషలేమును తగలబెట్టిన దినము, లేదంటే వాళ్ళ అధిపతి గెదల్యాని చంపినటువంటి దినము, ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు ఇవన్నీ దుఃఖ దినాలే. కాబట్టి ఉపవాసము దాదాపుగా మీరు కనుక చూసినట్లయితే అది దుఃఖంతోనే ముడిపడి ఉంటుంది. ఒక ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించారు అంటేనే ఖచ్చితంగా వాళ్ళలో దుఃఖం అనేటువంటిది పెళ్ళుబికింది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. 23వ అధ్యాయము లేవీకాండం మనం గమనించినప్పుడు 26వ వచనం నుంచి కనుక మీరు చూసినట్లయితే, లేవీకాండము 23వ అధ్యాయము 26వ వచనము, మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్త దినము, అందులో మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెనో, మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమం చేయవలెనో. ఏడేమంటున్నాడంటే మిమ్మును మీరు దుఃఖపరుచుకొని అని అంటున్నాడు. వాస్తవంగా ఇక్కడ మిమ్మును మీరు దుఃఖపరుచుకొని అని అన్నాడు. కానీ మిమ్మును అంటే ఎవరిని? ఒకవేళ నువ్వు అని అన్నారు అనుకోండి, ఎవరు? పోనీ నేను అంటే ఎవరు? నేను అంటే ఎవరు? నిజమైన నేను ఎవరు? నా శరీరమా, నా ఆత్మ? నా శరీరమే. ఫోటో దిగి నేను ఎంత బాగున్నా అని చూసుకుంటాం. అద్దం ముందుకెళ్ళి నేను ఎంత బాగున్నా అని చూసుకుంటాం. అటు దువ్వుకొని ఇటు దువ్వుకొని మొహానికి అట్లా రాసుకొని ఇట్లా రాసుకొని నేను ఎట్లా ఉన్నా అని చూసుకుంటాం. వాస్తవంగా నేను అని చూసుకునేటువంటి ప్రపంచం అంటే ఎట్లాగూ వాళ్ళకి నిజం తెలియదు. మనం కూడా నేను అంటే ఈ శరీరాన్నే చూసుకుంటాం. కానీ అస్సలు నిజం నేను ఎవరో?
లోపల ఉన్నటువంటి మన ఆత్మ. ఇక్కడ కూడా దేవుని వాక్యము మనకు తెలుగులో అయితే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మిమ్మును మీరు దుఃఖపరుచుకోవాలి అని అంటున్నాడు. అదే మీరు ఆంగ్లంలో కనుక చూసినట్లయితే యూ షల్ అఫ్లిక్ట్ యువర్ సోల్, యూ షల్ అఫ్లిక్ట్ యువర్ సోల్, నాట్ యువర్ బాడీ. మీరు మీ ఆత్మను దుఃఖపరుచుకోవాలి. తెలుగులో మిమ్మును దుఃఖపరుచుకోవాలి అన్నాడు. అంటే నేను అంటే కూడా నా ఆత్మ, శరీరం కాదు. కాబట్టి ఉపవాసం అనేటువంటిది మనం ప్రారంభంలోనే గమనించాం. మన శరీరాన్ని దుఃఖపరుచుకునే కార్యక్రమం మాత్రమే కాదు, అది మన ఆత్మను దుఃఖపరుచుకునేటువంటి కార్యక్రమం. కాబట్టి ఇజ్రాయేలీలు ఎప్పుడైతే ఈ ఉపవాసము అని చెప్పేసి అన్నారో, ఉపవాసం అనేటువంటిది దుఃఖాన్నితో ముడబడినటువంటి ఒక సంఘటన. ఎప్పుడు కూడా ఉపవాసం అనేటువంటిది వాళ్ళు ఎట్లా చేసేవాళ్ళు అంటే, ఉపవాసం అనేటువంటిది వాళ్ళ ఆత్మను దుఃఖపరచుకోవటానికి వాళ్ళు చేసేవాళ్ళు. ఇంకా చెప్పాలి అంటే ఆత్మను దుఃఖపరచుకోవటం అనండి, అఫ్లిక్ట్ యువర్ సోల్ అంటే ఆత్మను నలక్కొట్టుకోవటమో. అపోస్తులైన పౌలు చెప్తూ ఉంటాడు కదా, నా శరీరాన్ని నేను నలక్కొట్టుకుంటున్నానంటే అదేం భౌతికంగా కాదు. ఈరోజు లోకంలో మీరు కనుక చూసినట్లయితే కొంతమంది దేవుడి దగ్గరికి వెళ్ళి కొట్టుకుంటారు, చూసారా? కోసుకుంటారు. కోసుకునేది ఎప్పుడు చూడలేదా? ఇవాళ బ్లేడులతో జనాలు కోసుకుంటుంటే అమ్మో అనుకుంటున్నారు, కానీ ఇవాళ బ్లేడులు అంటే అమ్మో అనుకుంటున్నారు. బ్లేడులు లేని రోజుల్లో ఏం చేసేవాళ్ళు? ఇవాళంటే బ్లేడు వాడుతున్నారు. బ్లేడు బ్యాచ్ అనగానే అమ్మో అని భయపడుతూ ఉన్నారు. నిజంగా ఈ బ్లేడు బ్యాచ్ని గురించి కనుక భయపడితే మరి కత్తులతో కోసుకునే వాళ్ళని ఏమనాలి? ఒకప్పుడు బ్లేడు లేనప్పుడు కత్తితోనే కదా షేవ్ చేసుకునే వాళ్ళు, కత్తే కదా ఉపయోగించేవాళ్ళు. ఆ రోజుల్లోనే ఏం చేసేవాళ్ళు అంటే కత్తులు తీసుకొని దేవుడి దగ్గర కోసుకునేవాళ్ళు. ఇవాళకి కోసుకుంటున్నారు. కత్తితో కోసుకుంటే ఎంతో, బ్లేడుతో కోసుకుంటే కూడా అంతే. ఇవాళ బ్లేడుతో కోసుకుంటే అమ్మో అంటే, కత్తితో కోసుకుంటే కూడా అమ్మో అనాలి. కాకపోతే ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు ఇంకొకరిని కోసేవాళ్ళు కాదు, కత్తితో దేవుడి దగ్గరికి వెళ్ళి తమ్మును తాము కోసుకునేటువంటి వాళ్ళు. ఇవాళకి కూడా మీరు చూస్తారు, తమ్మును కోసుకోవటం మాత్రమే కాదు, నాలుకలాగా రంధ్రం చేసుకోవటం, నాలుకను చీరుకోవటమో. నిజంగా ఎంత బ్లడ్ వస్తుంది నాలుక లోపల ఉన్నటువంటి ఆ సెన్సిటివ్ పార్ట్స్ టచ్ చేస్తే ఎంత రక్తం వస్తుంది. కింద నిప్పులు పోసి నిప్పుల మీద నడవటము, నిప్పుల మీద పరిగెట్టడము, ఇవన్నీ కూడా మీరు చూస్తే ఏమిటి ఇదంతా కూడా ఏమిటి అంటే అఫ్లిక్టింగ్ దెమ్సెల్వ్స్, తమ్మును తాము దుఃఖపరుచుకోవటము. అంటే దేవుని దగ్గరికి వెళ్ళి తను తాను దుఃఖపరుచుకుంటే దేవుడు నా మనవి వింటాడు అనేటువంటిది మొదటి నుంచి కూడా ప్రజల్లో ఉంది. కానీ మన శరీరాన్ని దుఃఖపరచుకోవటం కాదు, మన ఆత్మను దుఃఖపరచుకోవాలి, దాన్ని తగ్గించుకోవాలి. ఇక్కడ దేవుని వాక్యం కూడా ఏమంటున్నాడంటే మిమ్మును మీరు దుఃఖపరచుకోవాలి అనేటువంటి మాటని ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం. 27వ వచనం మళ్ళొకసారి, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్త దినము, అందులో మీరు పరిశుద్ధ సంఘంగా కూడాలి, మిమ్మును మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమం చేయాలి. యూ షల్ అఫ్లిక్ట్ యువర్ సోల్ అండ్ ఆఫర్ ఎన్ ఆఫరింగ్ మేడ్ బై ఫైర్ టు ద లార్డ్. ఇక్కడ చెప్తున్నాడు అండ్ ఆఫర్ ఎన్ ఆఫరింగ్ మేడ్ బై ఫైర్ టు ద లార్డ్. మీరు యెహోవాకు హోమాన్ని చేయాలి. ఎట్లా చేయాలి అంటే మిమ్ముని మీరు దుఃఖపరచుకొని మీరు యెహోవాకు హోమాన్ని అర్పిస్తే ఆయన దాన్ని అంగీకరిస్తాడు. అంతేగాని మనము కడుపు నింపుకొని మనం హెచ్చింపుతోనో మనం గర్వంతోనో వస్తే ఆయన దాన్ని అంగీకరించడు. మనల్ని మనం తగ్గించుకొని ఆయనకి హోమాన్ని ఇస్తే ఆయన దాన్ని అంగీకరిస్తాడు. ఈరోజు వాస్తవంగా పాత నిబంధనలో అయితే దేవుడు క్లియర్గా చెప్పేస్తున్నాడు, ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు తను తగ్గించుకోవాలి. ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు భోజనం మానేసేయాలి. అట్లీస్ట్ 7వ నెల 10వ నాడు భోజనం మానేసేయాలి. ఏ పని కూడా చేయకూడదు. నీరసమైపోతుంది కదా శరీరము, ఆత్మ కూడా తమ్ముడు తాము తగ్గించుకుంటారు కదా, ఆ తగ్గింపుతో తన దగ్గరికి రమ్మని చెప్పేసి అంటూ ఉన్నాడు. కానీ ఈరోజైతే అసలు ప్రార్థన అనగానే ఏ బట్టలు వేసుకెళ్దాం అని ముందే సెలక్షను. ప్రార్థన అంతా బట్టలకు సంబంధించిందే. ఇస్త్రీ బట్టలు ఉన్నాయా, బట్ట మళ్ళీ నలిగిపోకూడదు అంటే బట్టలు నలిగిపోయిన బట్టలు వేసుకోవటం అంటే తగ్గింపని కాదు, ఇస్త్రీ బట్టలు వేసుకోకూడదని కాదు. ముఖ్యంగా డిసెంబర్ 25 అయితే అసలు అది ప్రార్థనే కాదు, బట్టలు చూపించుకునే ప్రార్థన అది. మీరు డిసెంబర్ 25కి ప్రార్థనకి వెళ్తారు కదా క్రిస్మస్ పండగకి. క్రిస్మస్ పండగకి వెళ్ళే ప్రార్థనలు నేను ఎప్పుడూ చెప్తాను, ఏ రోజు రాని జనాలు ఆ రోజే వస్తారు. కోలాహలం, చర్చి బిల్డింగ్లు సరిపోక బయట టెంట్లు వేస్తారు. ఆ టెంట్లు వేసి బయట పాపం వాళ్ళు స్పీకర్ ఏదో పెడతారు, మళ్ళీ వాక్యం లోపల చెప్తారు కదా, బయట వాళ్ళకి వినపడదని. ఎవరు కదా వినేది అది? పాపం ఆయన లోపల ఏదో చెప్తూ మొత్తుకుంటూ ఉంటాడు. చిన్నప్పుడు మేము కూడా వెళ్ళే వాళ్ళం కదా, ఆ లోపల చెప్పేది బయట ఎవరు కదా వినేది? అక్కడి నుంచే గేట్లో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటారు. ఇక్కడ బట్టలన్నీ అయిపోయినాయి, గేట్లో ఉన్న వాళ్ళని చూస్తారు.
వాళ్ళ చీర బాగుంది కదా అని ఆడవాళ్ళంతా అటేపు టీం కూర్చుంటారు, మగవాళ్ళందరూ ఇటువైపు టీములు కూర్చుంటారు. అందరూ బట్టలు చూసుకోవటమే, వాళ్ళది బాగుంది, వీళ్ళది బాగుంది, వీళ్ళది యావరేజ్, ఇది 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 రెగ్యులర్ మోడల్, ఇదేముంది ఎప్పుడో పాతకాలం ఉంది. ఇక్కడి నుంచే మాట్లాడుకుంటూ ఉంటారు మోడల్స్ గురించి. ఒకవేళ బాగా ఇంప్రెస్ చేసింది అనుకోండి, రాగానే పక్కన కూర్చొని ఎక్కడ కొన్నావు, ఎంత అయింది, ఆ డీటెయిల్స్ అని అక్కడే ప్రార్థన అయ్యాక కూడా పెట్టుకోరు ఈ ముచ్చట అంతా. వాస్తవంగా పక్కన ఎవరైనా సీరియస్గా వాక్యం విందామని ఏంటి మాటలు అంటే లోపలికి వెళ్ళి కూర్చోరాదు అంటారు. అంటే బయటంతా మా కొరకు వేసింటే అంటూ వినోవాడు ఎవడని ఉంటే లోపలికి వెళ్ళాలని. నిజంగా అవన్నీ కూడా బట్టలు చూపించుకునే ప్రార్థనలు తప్ప ఒక్కొక్కసారి అట్లా అనిపిస్తుంటుంది. కానీ ఏదో సంవత్సరానికి ఒక రోజు అంటే అనుకోవచ్చు. కొంతమంది ప్రతి ఆదివారం అట్లనే, ఆదివారం అనగానే బట్టల సెలక్షను. ఇంకా మీకు ఇక్కడ పర్లేదు, కానీ కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే భయంకరమైన కాస్మెటిక్స్ వాడుతూ ఉంటారు. ప్రార్థనలకు వచ్చే వాళ్ళు వేసే లిప్స్టిక్లు కావచ్చు, వాళ్ళ ఐబ్రోస్ కావచ్చు, వాళ్ళ జుట్టు కావచ్చు, ఇవన్నీ చెప్తుంటే ఒక ఆయన ఇవన్నీ ఎందుకు చూస్తారు మీరు పాస్టర్లు అని అడుగుతున్నాడు. చూస్తారండి, మరి మా ఎదురుగానే కూర్చొని కనబడతారు. ఇప్పుడు మీరు అందరూ ఒక్కరిని చూస్తారు, మేము అందరినీ చూస్తూ ఉంటాం కదా. నిజంగా ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో కనుక మీరు చూసినట్లయితే ఆదివారం ఆరాధన కూడా వాళ్ళు సోమవారం నుంచి ఎట్లయితే వాళ్ళ ఆఫీస్కి వెళ్తారో, ఎట్లయితే ఉంటుందో అంతా కూడా బాహ్య శరీరానికి మేకప్, అంటే బాహ్య శరీరాన్ని రెడీ చేసుకోవద్దని కాదు, ఈ శరీరాన్ని రెడీ చేయటం మీద ఇంత దృష్టి పెడుతున్నారే. అసలైనటువంటి నేను, నిజం నేను ఎవరంటే ఈ శరీరం కాదు. నిజం నేను ఎవరంటే నా లోపల ఉన్నటువంటి నా ఆత్మ. మరి దాన్ని ఎంత రెడీ చేసి పట్టుకొస్తున్నాను నేను? జీరో. దాని మీద అసలు మనకు దృష్టే లేదు. నిజం నేను అంటే నా లోపల ఉన్నటువంటి ఆత్మ అనేటువంటిది ఆలోచనే లేదు. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోవాలి. అక్కడ దేవుడు చాలా క్లియర్గా రాశాడు. మూల భాషలో అయితే యూ అఫ్లిక్ట్ యువర్ సోల్, యూ షల్ అఫ్లిక్ట్ యువర్ సోల్. నీ ఆత్మను నువ్వు దుఃఖపరచుకోవాలి, తగ్గించుకోవాలి. నీ తగ్గింపు అనేటువంటిది నీ ఆత్మలో కనబడాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినప్పుడు ఉపవాసం అనేటువంటిది ఎప్పుడు కూడా దుఃఖంతో ముడిపడి ఉండేది. ఉపవాసం అంటేనే దుఃఖం, మరొక రకంగా దుఃఖం అంటేనే ఉపవాసం. ఎప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు అంటే బాగా సంతోషం వచ్చినప్పుడు కాదు. మనము ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథము, లేకపోతే ఎస్తేరు గ్రంథం, వాళ్ళకి సంతోషం వచ్చినప్పుడు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో చూసేవాళ్ళం. నిజంగా సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటే యూదుల తర్వాత అది పండగ అయినా సరే, దుఃఖమైనా సరే. దుఃఖం వస్తేనేమో బట్టలు చింపేసుకోవటము, గోనె కట్టుకోవటము, బూడిదలో కూర్చోవటము, నెత్తి మీద పోసుకోవటము. దుఃఖాన్ని సెలబ్రేట్ చేయాలంటే కూడా, దుఃఖాన్ని వాళ్ళు అనుభవించాలంటే కూడా వాళ్ళే, సంతోషాన్ని సెలబ్రేట్ చేయాలంటే కూడా వాళ్ళే. నిజంగా సంతోషాన్ని సెలబ్రేట్ చేయాలంటే వాళ్ళొక్కలే వండుకొని తినరు, మొత్తము అందరికీ లేని వాళ్ళకు కూడా వండి పంపిస్తారు. పంపించి అందరూ కూడా తినాలి, అందరూ కూడా తాగాలి. తాగటం అంటే మందు లాంటిది కాదు. ఏవైతే తీయగా ఉంటాయి కదా, అటువంటి ఆ పానీయాలన్నీ కూడా వాళ్ళు తాగేవాళ్ళు. అంటే తీపి అనేటువంటి దానికి, సంతోషానికి ఉన్నటువంటి ముడిని గురించి చాలాసార్లు నేను చెప్పుకుంటాను. కాబట్టి వాళ్ళు ఎదుటి వాళ్ళకు కూడా ఆహారాన్ని పంపించేవాళ్ళు. మధురమైనటువంటి దాన్ని పానము చేయుడి అని చెప్పేసి ఉంటుంది. వాళ్ళు తినటం మాత్రమే కాదు, వాళ్ళు అలాగా తినేవాళ్ళు, అలా తాగేవాళ్ళు, అలా వాళ్ళు సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. కాబట్టి జీవితం అనేటువంటిది దుఃఖం వచ్చినప్పుడు దుఃఖము, సంతోషం వచ్చినప్పుడు సంతోషము. ఈవేళ మనకు అసలు ఏది రావట్లేదు. అటు సంతోషము రావట్లేదు, ఇటు దుఃఖము రావటం లేదు. మనిషి మరబొమ్మలాగా మారిపోయాడు. ఒకప్పుడు లాంటి ఏడుపులు లేవు. ఒకప్పుడు చచ్చిపోతే రొమ్ములు బాదుకొని ఏడిస్తే బజార్లు వినపడుతూ ఉండే. ఈవేళ అసలు శవం ఉందంటే పక్కింట్లో వాళ్ళకు కూడా ఏమీ తెలియదు. అంటే అట్లా ఏడవాలనేటువంటిది కాదు. ఒకసారి ఒక ఆయన అడుగుతుండే, ఏడిస్తేనే ఫీలింగ్స్ ఉన్నట్టు అంటే అట్లేమీ లేదు, ఏడిస్తేనే ఫీలింగ్స్ అనేటువంటిది. కానీ ఏడుపు అనేటువంటిది మన ఫీలింగ్స్ని తెలియజేస్తుంది. అట్లీస్ట్ నవ్వు అనేటువంటిది మన ఫీలింగ్ని తెలియజేస్తుంది. కానీ ఈరోజు అంత డీప్ ఎమోషన్స్ లేవు. ఎమోషన్స్ ఉన్నాయి కానీ అంత డీప్ ఎమోషన్స్ లేవు. అవన్నీ కూడా కనుమరుగైపోతున్నటువంటి దినాలు అవి. మరలా మనిషిగా తను తయారవ్వాలి అంటే దేవుని వాక్యం దగ్గరికి రావాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే మనిషి ఒక రోజుకు పూర్తిగా మరబొమ్మలాగా అయిపోతాడు. ఏమీ ఫీలింగ్స్ లేకుండా పొద్దుటి నుంచి రాత్రి వరకు తను జీవించడం మొదలు పెడుతూ ఉంటాడు. మనం గమనించినప్పుడు ఇక్కడ దేవుని వాక్యం అదే తెలియజేస్తూ ఉన్నాడు. 28వ వచనము, ఆ దినము మీరు ఏ పని చేయకూడదు, మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకుంటకే అది ప్రాయశ్చిత్త దినము. ఆ రోజు మీరు ఏ పని కూడా చేసుకోకూడదు, అది మీ కొరకు ప్రాయశ్చిత్త దినము. ఆ దినము తాను దుఃఖపరుచుకొని కొనని ప్రతివాడు తన ప్రజల్లో నుంచి కొట్టివేయబడెను. ఆ దినము ఏ పనినైనా చేయు ప్రతివాడు వాని ప్రజల్లో ఉండకుండా నాశనము చేసేదను. అందులో మీరు ఏ పని చేయకూడదు, అది మీ సమస్త నివాసాల్లో మీ తరతరములకు నిత్యమైనటువంటి కట్టడ.
అందులో మీరు ఏ పని కూడా చేయకూడదు. అది మీకు మహావిశ్రాంతి దినం. మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినంగా ఆచరించాలి. ఆ రోజు సాయంకాలం నుంచి, నేను చాలాసార్లు చెప్పుంటాను, యూదులకు సాయంకాలం నుంచి సాయంకాలం వరకు ఒక రోజు. ఈవేళ మనకి ఎలాగా అర్ధరాత్రి 12 నుంచి 12కు డేట్ మారుతుందో, వాళ్ళకి సాయంకాలమున ఈ దినం స్టార్ట్ అవుతుంది. సాయంకాలం నుంచి మరల సాయంకాలం వరకు వాళ్ళకి దినం. అందుకనే పస్కా పండుగ అంటే కూడా మొదటి నెల 14వ దినము సాయంకాలమున యెహోవాకు పస్కా పండుగ అంటాడు. అదేంటి సాయంకాలం అంటే వాళ్ళకి డే స్టార్ట్ అవుతుంది సాయంకాలం. కాబట్టి 14వ రోజు అంటే సాయంత్రం అయితే డే స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడే వాళ్ళకు పస్కా పండుగ. అలానే ఇక్కడ అంటున్నాడు సాయంత్రం నుంచి సాయంత్రం అంటే ఫుల్గా 24 అవర్స్ దాని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు మనము కీర్తనల గ్రంథము 69వ కీర్తన 10వ వచనం మనం గమనించినప్పుడు, కీర్తనల గ్రంథము 69వ కీర్తన 10వ వచనం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తూ ఇక్కడ అంటూ ఉన్నాడు, ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయనో అని అంటున్నాడు. వాస్తవంగా ఉపవాసం ఉండి కన్నీరు విడవగా అని అన్న దగ్గర వెన్ ఐ వెప్ట్ అండ్ చాస్టెండ్ మై సోల్, వెన్ ఐ వెప్ట్ అండ్ చాస్టెండ్ మై సోల్ విత్ ఫాస్టింగ్. ఇక్కడ అంటున్నాడు చాస్టెండ్ మై సోల్ విత్ ఫాస్టింగ్, ఉపవాసము చేత నా ఆత్మను నేను శిక్షించుకొనగా, చాస్టనింగ్, లేదా నేను నలక్కొట్టగనగా, దండించగా. అంటే ఇందాక మనం చూసాం, శరీరాన్ని నలక్కొట్టుకోవటమో శరీరాన్ని కొట్టుకోవటమో కోసుకోవటమో కాదు, మన ఆత్మను మనం నలక్కొట్టుకోవటం, మన ఆత్మను మనం దుఃఖపరచుకోవటం. నిజంగా ఈరోజు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన ఆత్మను దుఃఖపరచుకునేటువంటి కార్యక్రమము మనం దాదాపుగా చేయనిచ్చాము. ఎంతోమందికి దుఃఖం అనే ఫీలింగ్ కలుగుతుంది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు. ఉదాహరణకి శరీరం మీద ఒక దెబ్బ పడింది. ఒక దెబ్బ పడగానే ఎట్లాంటి ఫీలింగ్ వస్తుంది మనకి? దెబ్బ పడగానే నవ్వే వాళ్ళు ఎవరైనా మీకు తెలుసా? కొట్టగానే నవ్వే వాళ్ళు ఎవరైనా మీకు తెలుసా? దెబ్బ పడగానే ఒకవేళ నవ్వాలంటే కూడా మనం కావాలని నవ్వాలి, అంతే. సహజంగా అయితే ఆ ఫీలింగ్ రాదు. ఇక మనం నవ్వాలి అనుకుంటే దెబ్బ పడగానే మనం యాంత్రికంగా నవ్వాలి, ఈహి ఈహి అని మనం అనాల్సిందే. సహజంగా వచ్చేటువంటి ఫీలింగ్ ఏంటి? నిద్రలో అయినా సరే మనకి ఏదైనా కానీ ఒక దెబ్బ తగిలింది అనుకోండి, సహజంగా మనకు వచ్చే ఫీలింగ్ ఏంటి? అమ్మో, అయ్యో, అబ్బో అని అంటాం, అంతే కదా. మనం దానిలో నుంచి బాధ అనేటువంటిది వస్తుంది, సంతోషం అనేటువంటిది రాదు. ఇక్కడ దేవుని వాక్యం ఏమంటున్నాడంటే, శరీరానికి ఎలాగైతే మనకు నొప్పి కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు దుఃఖం అనేటువంటిది బయటకు వస్తుందో, మన ఆత్మను దుఃఖపరచుకోవటాన్ని దేవుడు అడుగుతూ ఉన్నాడు. అంటే మన శరీరాన్ని నలకొట్టుకోవటం కాదు, కానీ మన ఆత్మను నలకొట్టుకోవాల్సినటువంటి, మన ఆత్మను దండించుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. అలా దేవుని సన్నిధిలో కనబడమని చెప్పేసి అంటున్నాడు. ప్రశ్న, అలా అసలు మనం దేవుని సన్నిధిలో కనబడుతున్నామా? మన ఆత్మని దుఃఖపరచుకోవటము, నలకొట్టుకోవటము ఇటువంటిది ఏమైనా అసలు మనకి ఉందా? తగ్గించుకోవటము, దేవుని దగ్గర మన ఆత్మని తగ్గించుకోవటము, నేను చాలా దీనురాలను, అల్పుడను, నేను చాలా అసలు దేవుని ముందు నేను నథింగ్. బైబిల్లో చెప్తూ ఉంటాడు కదా, ధూళియు బూడిదయు సమానమైనటువంటి నేను అని అంటాడు. ఇదిగో ధూళియు బూడిదయను నేను నీ సన్నిధిలో మాట్లాడుతున్నానని మహాధనవంతుడైన అబ్రహాము చెప్పినట్టు, ఇవాళ ఎప్పుడైనా అలాంటి తగ్గింపు మనం దేవుని దగ్గర మాట్లాడతామా? అంత తగ్గింపును దేవుని దగ్గర మనం ప్రదర్శిస్తామా? కానీ దేవుడైతే తగ్గింపునే అడుగుతున్నాడు. అలా తగ్గింపు ఉన్నప్పుడు మాత్రమే దేవుడు వాళ్ళని అంగీకరిస్తాడు. అంతేగాని దేవుడు అహంకారులను ఎప్పుడు కూడా అంగీకరించాడు. బైబిల్లో పదే పదే చెప్తాడు, ఆయన అహంకారులను దీనులకు కృప అనుగ్రహించాడు, అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించేవాడు. దేవుడు ఎప్పుడు కూడా దీనత్వాన్నే చూస్తూ ఉన్నాడు. దీనత్వం అంటే శరీరంలో దీనత్వం కాదు, మన ఆత్మలో ఆ దీనత్వం అనేటువంటిది ఉండాలి. అహంకారులను ఎదిరించేటువంటి దేవుడు. అహంకారం అనేటువంటిది మనలో గనక ఉన్నట్లయితే అది దీనివల్లనే రావచ్చు. చాలా సందర్భాల్లో చెప్తాను, చదువు వల్ల అహంకారం రావచ్చు, ఉద్యోగం వల్ల రావచ్చు, వ్యాపారం వల్ల రావచ్చు, మనకున్న ఇంటి వల్ల రావచ్చు, ధనం వల్ల రావచ్చు, లేకపోతే పేరు ప్రఖ్యాతలు, అధికారము, దేనివల్లైనా సరే రావచ్చు. అహంకారం ఏ విధంగా వచ్చినా సరే దేవునికి అహంకారం అనేటువంటిది నచ్చదు.
ఆయన ఇష్టపడడు. కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే, నేను దేవుని దగ్గర నుంచి మేలు పొందాలి, దీవెన పొందాలి, ఆశీర్వాదం పొందాలి అంటే మనం అత్యంత దీనత్వం కలిగి ఉండటాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఒక విషయం తెలియజేస్తాను. మీరు భోజనం చేయటం మానేస్తారు, అంటే మానేయటం కాదు, హఠాత్తుగా మీరు ఎక్కడో మిస్ అయిపోయారు అనుకోండి, ఒక అడవిలో పడిపోయారు, ఒక అడవిలో ఉండిపోయారు, కళ్ళు తెరిచి చూసేసరికి అది ఒక అడవి అనుకోండి, ఏ అమెజాన్ లాంటి ఫారెస్టో కావచ్చు అనుకోండి. లేకపోతే ఒక 2 నెలల క్రితము ఒక బోటు తప్పిపోయింది కదా, నేను మీకు చెప్పుంటాను. ఆస్ట్రేలియాలో ఒక బోట్లో ఒక వ్యక్తి వెళ్తూ ఉంటే హఠాత్తుగా వర్షం వచ్చేసి ఆయన దగ్గర ఉన్నటువంటి శాటిలైటు, మొబైలు అవన్నీ కూడా తడిచిపోయి, ఎక్విప్మెంట్ అంతా కూడా పాడైపోయి, కనెక్షన్ అంతా కట్ అయిపోయింది. ఇక అంతా సంబంధం తెగిపోయి ఆ బోటు దాదాపుగా 1 నెల రోజుల పైన ఆయన సముద్రంలో ఉండాడు, ఆయన కుక్క. 1 నెల రోజులు ఏమీ లేదు ఆహారం. ఆ తర్వాత హఠాత్తుగా అటునుంచి వస్తున్న ఒక షిప్ చూసి వాళ్ళని తీసుకొని తీరానికి చేర్చారు. ఒకవేళ ఒక వారం రోజులు, 7 రోజులు వితౌట్ ఫుడ్ అండ్ వితౌట్ వాటర్ ఉంటే మన పరిస్థితి ఎట్లుంటుంది? ఆహారము, నీరు కూడా లేకుండా ఎన్ని రోజులు మీరు గడుపుంటారు? అత్యధికంగా 24 hours వితౌట్ ఫుడ్ అండ్ వితౌట్ వాటర్. కొంతమంది ఉపవాసం అంటే ఫుడ్ తీసుకోరు కానీ వాటర్ తీసుకుంటారు, లిక్విడ్ కూడా తీసుకోకపోతే నా వల్ల కాదని. మొన్న ఎవరు అడిగారు, ఉపవాసం రోజు బెల్లం టీ తాగొచ్చా అని, బ్లాక్ టీ. ఇంకేముంది, బెల్లం వేసుకుంటే బ్రహ్మాండమైన క్యాలరీస్ వస్తాయి, ఇంకా నీరసం ఎక్కడ వచ్చింది? కాబట్టి ఇలాంటిది, అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు అంటే లిక్విడ్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి. లిక్విడ్ కూడా మీరు కనుక చూసినట్లయితే లిక్విడ్ అంటే ఈవెన్ వాటర్ కూడా తీసుకోరు వాళ్ళు, వితౌట్ ఫుడ్ అండ్ వితౌట్ వాటర్ ఏ విధమైనటువంటి పని. ఇంకా చెప్పాలంటే కొన్ని మతాల్లో ఇక్కడ దాకా వచ్చినాము, ఇక్కడి నుంచి బయటికే వస్తారు కానీ లోపలికి కూడా మింగరు, అంత కఠినంగా చేస్తారు. ఉపవాసం అంటే ఉపవాసమే, గొంతు లోపలికి ఈవెన్ ఉమ్మి కూడా వెళ్ళటానికి లేదు, వాటర్ ఏ విధమైనటువంటి వాటర్ వెళ్ళటానికి లేదు. అలా మీరు గనక ఎప్పుడైనా ట్రై చేయండి, ఏమి తినకుండా ఏమీ తాగకుండా ఒక 24 hours ఉండండి, ఒక 48 hours ఉండండి. ఇక ఆ తర్వాత నేను గొప్ప అనే మాట మనం మాట్లాడం. ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా, ఎంత పెద్ద ఇల్లు ఉన్నా, ఎంత పెద్ద కోట్ల ఆస్తి ఉన్నా, ఎంత అధికారం ఉన్నా మనం ఏంటో మనకు అర్థమైద్ది మనిషిగా. ఇంకా చెప్పాలి అంటే మనకు నీరసం వస్తూ ఉంటుంది కదా, ఆ నీరసం వచ్చేటప్పుడు శరీరం కృంగిపోవటం మాత్రమే కాదు, ఆత్మ కూడా కృంగుతుంది దాంతోపాటు. ఎందుకంటే శరీరం ఆత్మకి, ఆత్మ శరీరానికి ముడిపడి ఉన్నాయి ఈ రెండు కూడా. ఎప్పుడైతే మీరు గమనించండి, ఇక్కడ ఒక విషయం నేను తెలియజేస్తాను. శరీరానికి ఎప్పుడైతే ఆధిక్యత వచ్చిందో, మీరు లోకంలో తిట్టేటప్పుడు కూడా ఏ కళ్ళు నెత్తికి వచ్చినాయా అని అంటూ ఉంటాడు, బాగా కొవ్వు పట్టింది అని అంటారు. ఇలాంటి తిట్లు మీరు ఎప్పుడైనా విన్నారా? బాగా కొవ్వు పట్టింది, కండ కావరం, ఇలాంటివి విన్నారా? కళ్ళు నెత్తికి వచ్చినాయి అని చెప్పేసి విన్నారా? అంటే వాస్తవంగా చూడండి, మనిషికి భౌతికంగా తినటానికి సమృద్ధి ఉంటే, ఇల్లు ఉంటే, వస్తువులు ఉంటే, ఉద్యోగం ఉంటే, ఆస్తిపాస్తులు ఉంటే, ఈ శరీరానికి ఎప్పుడైతే వసతి ఉంటుందో లోపల ఉన్నటువంటి ఆత్మ కూడా గర్వం వస్తుంది. ఈ శరీరానికి ఎప్పుడైతే ఇవి లేవో, ఇది తగ్గిపోవటంతో పాటు ఆత్మ తగ్గిపోతుంది, ఇది పెరిగితే మళ్ళీ ఆత్మ కూడా పెరుగుతుంది, గర్వం వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు అందుకనే అన్నీ ఉన్నా కానీ అప్పుడప్పుడు ఏం చేయాలంటే ఈ శరీరానికి ఇవేమీ పెట్టకూడదు. పెట్టకపోతే దీనికి ఇది ఎప్పుడైతే తగ్గుతుందో ఈ శరీరంతో పాటు ఆత్మ కూడా ఏమవుతుందంటే కృంగుతుంది. అప్పుడప్పుడు మనకి అస్సలు మనం ఏంటో మనకు చూపిస్తూ ఉండాలి. చూపిస్తూ ఉంటే నేను ఎంత దీనుణ్ణి, నేను ఎంత అల్పుణ్ణి, అసలు నేనేంటి, నా శరీరం ఏంటి, నా బలం ఏంటి, ఒక పూట తినకపోతే, ఒక రోజు తినకపోతే నా వల్ల కాదు, అది నిజమైనటువంటి మనం ఏంటో మనకు గుర్తొస్తూ ఉంటుంది. దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే ప్రతి మనిషి కూడా, ఇజ్రాయేలీల్లో ఉన్నటువంటి ప్రతివాడు, స్వజనుడే కానీ పరదేశే కానీ, మీలో ఉండు ప్రతివాడు కూడా ఆ రోజు ఉపవాసం ఉండాలని చెప్పేసి అన్నాడు. తను తాను దుఃఖపరుచుకోవాలి. అంటే ప్రతి మనిషి కూడా తనేంటో తనకు తెలియాలి. ముఖ్యంగా నేను ఇజ్రాయేల్ గురించి మీకు చెప్పినప్పుడు చెప్పాను, వాళ్ళ చంటి పిల్లల్ని, పాలు తాగే పిల్లల్ని కూడా ఉపవాసం ఉంచేవాళ్ళు. నిజంగా మనమైతే ఆ పని చేయనే చేయం. ఇంట్లో పిల్లలకి అన్నం వండేసి మనం ఉపవాసానికి వస్తూ ఉంటాం.
కాబట్టి మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటంటే ఉపవాసం అనేటువంటిది కేవలం శరీరాన్ని దుఃఖపరచుకోవటం కాదు, ఆత్మను దుఃఖపరచుకోవటం అంటే దాన్ని తగ్గించుకోవటం. దేవుని సన్నిధిలో శరీరాన్ని కాదు, ఆత్మని తగ్గించుకోవటం. ఇవాళ రేపు అంతా కూడా ప్రార్థనకి రావటం అంటే కేవలం భౌతిక శరీరం. అసలు నేను అంటే శరీరం అన్నట్టుగా దీన్ని తయారు చేసి, దీనికి బట్టలు వేసి, దీనికి కాస్ట్యూమ్స్ అంతా కూడా మేకప్ చేసి మనం వస్తూ ఉంటాం. కానీ మన ఆత్మను మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఇందులో తెలియజేస్తూ ఉంటాడు. కీర్తనల గ్రంథంలోనే మనం గమనించినప్పుడు 35వ కీర్తన ఇప్పుడు మనం చదివినటువంటి 13వ వచనం కనుక మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 35వ అధ్యాయము 35వ కీర్తన 13వ వచనంలో ఇక్కడ అంటూ ఉంటాడు, వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని. ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని. ఐ హంబుల్డ్ మై సెల్ఫ్ విత్ ఫాస్టింగ్. ఉపవాసము చేత నన్ను నేను తగ్గించుకున్నాను, ఆయాసపరుచుకున్నాను. అంటే ఆయాసపరుచుకోవటం, దుఃఖపరుచుకోవటం ఇదంతా కూడా ఏమిటంటే తగ్గించుకోవటం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ఉపవాసము చేత నా ఆత్మను నేను తగ్గించుకున్నాను. అంటే ఉపవాసం అనేటువంటిది కేవలం శరీరానికి నీరసాన్ని ఇవ్వటము, బలహీనతనివ్వటం మాత్రమే కాదు. ఎప్పుడైతే మనము ఫుడ్ తీసుకోకుండా, వాటర్ తీసుకోకుండా ఉంటామో మన ఆత్మ కూడా కృంగిపోయేటువంటి పరిస్థితిని మనం అక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఏమడిగాడంటే ఈ ఉపవాసం అనేటువంటిది దేవుడు అడగటం జరిగింది. అంతేకాదు మనం గమనించినప్పుడు ఈ ఉపవాసం అనేటువంటిది ఎప్పుడు కూడా మీరు గమనించండి, దుఃఖంతో ముడిపడి ఉంటుంది. ఉపవాసము అంటేనే తమను తాను తగ్గించుకోవటము, ఆయాసపరచుకోవటము, కేవలం శరీరాన్ని ఆయాసపరచుకోవటము, శరీరాన్ని దుఃఖపరచుకోవటమో కాదు, ఆత్మను దుఃఖపరచుకోవటము, ఆత్మను ఆయాసపరచుకోవటము అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉపవాసం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే దుఃఖము. ఆ దుఃఖములో మన శరీరాన్ని, ముఖ్యంగా మన ఆత్మను దుఃఖపరచుకోవటం. ఇది దేవుని సన్నిధిలో మనల్ని తగ్గించుకోవటానికి సూచన అన్నమాట. ముఖ్యంగా మనం గమనించినప్పుడు దేవుని వాక్యాన్ని కనుక చూసినట్లయితే ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం మనం గమనించినప్పుడు, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం గమనించడం జరిగింది. 21వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చూసినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తూ, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణం కలుగునట్లుగా ఆయన్ను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసమునుడని ప్రకటించి తిని. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఒక మాట అంటున్నాడు, మమ్మను మేము దుఃఖపరచుకొని, ఒక మాట. రెండవది ఏమిటి అంటే ఆయనను వేడుకొనుటకు అని అంటున్నాడు. ఉదాహరణకి అంతా ఉన్నటువంటి మనిషి, లేకపోతే ఒక కోటీశ్వరుడైన మనిషి రోడ్డు మీదకి వచ్చి అడుక్కోవటం ఎప్పుడైనా ఎవరైనా చూస్తారా? అప్పుడైనా. తెలుగులో కూడా దాదాపుగా తమిళ్లో ఒక మంచి హిట్ మూవీ ఒకటి ఉంది, బిచ్చగాడు అని చెప్పేసి ఒక మూవీ చూశారు. ఏమి తెలియనట్టు మొహాలు పెడతారు కొంతమంది సినిమా అనగానే, అస్సలు మాకేం తెలియదు, ఏంటి దేని గురించి చెప్తున్నారు అన్నట్లుగా కొన్ని సినిమాలు చూస్తూ ఉంటారు కదా. అందులో కాన్సెప్ట్ ఏంటో మీరు చూసారా? హీరోని కనుక మీరు చూసినట్లయితే వాళ్ళ అమ్మకి ఏదో ఒక జబ్బు వస్తుంది. జబ్బు వస్తే చాలా కోటీశ్వరుడైనటువంటి ఒక వ్యక్తి, మీకు ఎలా తెలుసు మీరు చూసారని అడగొద్దు. ఏ మూవీ రిలీజ్ అయినా కానీ దాని రివ్యూ రాస్తూ ఉంటారు, క్రిటిక్స్ ఉంటారు. అన్ని మూవీస్ రివ్యూ నేను చదువుతూ ఉంటాను. మొత్తం గంటలు అదంతా చూడాలంటే అయ్యేది కాదు, కానీ ఆ రివ్యూ ఉంటుంది కదా. అంటే అసలు జనాలు ఏంటి, ట్రెండ్ ఎటు వెళ్తుంది, డైరెక్టర్లు ఏంటి అనేటువంటిది అందులో రివ్యూ, ప్రతిదీ తెలుగుదు తమిళ్ అన్నీ కూడా చదువుతూ ఉంటాను. అందులో కనుక మీరు చూసినట్లయితే ఆ కాన్సెప్ట్ మీరు చూసారా? అందులో చాలా కోటేశ్వరుడైనటువంటి ఒక వ్యక్తి తల్లికి జబ్బు చేస్తే అక్కడ ఒక సాధువు చెప్తూ ఉంటాడు, ఈ జబ్బు పోవాలి అంటే నువ్వు అడుక్కోవాలి, అడుక్కొని ఆ డబ్బు తీసుకొని వచ్చి దేవుడికి ఇవ్వాలి, అప్పుడు దేవుడు దీవిస్తాడు అని. వాస్తవంగా అక్కడ అడుక్కోవాలి అన్న కాన్సెప్ట్ ఏంటి అంటే, కోటీశ్వరుడు వెళ్ళి రోడ్డు మీద అడుక్కోవటం అంటే తను తగ్గించుకోవటం కాదా? అంటే అందులో ఉన్న కాన్సెప్ట్ ఏమిటి అంటే, నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే నువ్వు తగ్గించుకొని, ఇక అక్కడి నుంచి అది మొదలు పెడతాడు, దాని మీద ఒక కథ నడుపుతూ ఉంటాడు. వాస్తవంగా మీరు లోకంలో కూడా చూసినప్పుడు అనేక మతాల్లో దేవుడి దగ్గర మనిషి, ఎందుకంటే అహము గర్వం ఉంటుంది కదా, ఇది చాలా అడ్డుబండ దేవుని దీవెన పొందటానికి. ప్రధానంగా ఈ అహము గర్వానికి కలిగిన కారణం ఏమిటి అంటే ఐశ్వర్యము, ధనము, తనకున్న సమృద్ధి, తనకుండేటువంటి పదవి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అధికారం కావచ్చు, ఇదేమవుతుందంటే అడ్డొచ్చేస్తూ ఉంటుంది.
అందుకనే మీరు కనుక గమనించినట్లయితే లోకంలో కూడా ఇటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పెడుతూ ఉంటారు. కానీ దేవుని దగ్గర కూడా మీరు గమనించండి, మీరు బైబిల్ని చాలా జాగ్రత్తగా కనుక చూస్తూ వచ్చినట్లయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. 2 మాటలు నేను మీకు తెలియజేస్తాను. 21వ వచనము, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని. నిజంగా జెరుబ్బాబెలు నాయకుడు ఇజ్రాయేలీల్లో. ఇంకా మీరు గమనించినట్లయితే బయలుదేరి వచ్చేటువంటి వాళ్ళలో అనేక మంది ఇల్లు ఉన్నోళ్ళు ఉన్నారు, వాకిలి ఉన్న వాళ్ళు ఉన్నారు, అధికారం ఉన్న వాళ్ళు ఉన్నారు, అనేక రకాల వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేయాలి? దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని, మరొక రకంగా చెప్పాలంటే మమ్మును మేము తగ్గించుకొని, శరీరాన్ని కాదు ఆత్మను కూడా నలగొట్టుకొని. శరీరాన్ని ఎలాగూ ఫుడ్ పెట్టకుండా నలగొట్టేస్తారు, దీన్ని తగ్గిస్తారు. ఆత్మను కూడా నలగొట్టుకునేటువంటి కార్యక్రమం అనమాట. మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకు మా చిన్నవారికి మా ఆస్తికి శుభప్రయాణం కలుగునట్లుగా ఆయన్ను వేడుకొనుటకు. ఇంక ఇక్కడ చాలా పాలిష్డ్ లాంగ్వేజ్ అనమాట. ఆయన్ను వేడుకొనుటకు అని చెప్పేసి అన్నాడు. వాస్తవంగా ఇక్కడ వేడుకొనుటకు అనేటువంటి మాటను కనుక మీరు గమనించినట్లయితే మనం అడుక్కోవటం, వేడుకోవటం అన్న అడుక్కోవటం. ప్రార్థన అనేటువంటిది ఏమిటంటే యాచన, అడుక్కోవటం. మనం దేవుని దగ్గర అడుక్కోవాలి. మనం ఎంత చదువున్నా, ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, ఇంక ఈ ప్రపంచంలో అమెరికా ప్రెసిడెంట్ అయినా సరే దేవుని దగ్గర అడుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే మన ఆహాన్ని పక్కన పెట్టి నా వల్ల కాదు, ఇప్పుడు ఒక మనిషి ఎప్పుడు అడుగుతాడు? మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, ఓ ₹10 ఇస్తావా, ₹100 ఇస్తావా అని అడుగుతారా? అలా అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక విషయం చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ఒకసారి ఒక సహోదరుడు చెప్తున్నాడు, ఆయనకు తెలిసినటువంటి ఒక వ్యక్తిని గురించి చెప్తూ, ఈయన కలిసి ఇద్దరు షాపింగ్కి వెళ్ళి వచ్చారట. షాపింగ్కి వెళ్ళి అప్పుడే డబ్బులు వచ్చినట్టున్నాయి ఆయనకి. పక్కన తీసుకుని వెళ్ళి రాతమ్ముడు అని చెప్పేసి బిసెంట్ రోడ్లో విజయవాడలోనే షాపింగ్ చేసుకున్నారట. అక్కడికి నుంచి హోటల్కి వెళ్ళారట. ఇద్దరు భోజనం చేశారట. భోజనం చేసి 2 సంచుల్లో ఫ్యామిలీకి కావాల్సిన ఏదో షాపింగ్ చేసి బట్టలు పట్టుకొస్తున్నాడు. వచ్చేటప్పుడు ఆటో ఎక్కారంట. డబ్బులు ఆటో కట్టాలి కదా, దిగ్గానే ఈలోపు వాళ్ళ తమ్ముడు ఎదురు వస్తున్నాడట. ఈ షాపింగ్ చేసిన ఆయన తమ్ముడు ఇలా జేబెతికి, అరే డబ్బులు నేను ఆటోకి ఇవ్వాలి అన్నాడంట. అన్నయ్య ఆయన అడిగాడంట, ఎంత అన్నయ్య అంటే ₹50 ఆటోకి ఇచ్చి పంపించాడంట. పంపించేసరికి సరేరా నేను తర్వాత ఇస్తాలే అన్నాడంట. ఈయనకేం అర్థం కాలేదంట. అదేంటి పొద్దున్నుంచి ఇంత డబ్బులు ఉన్నాయి, ఇంత షాపింగ్ చేశారు, నాకు భోజనం పెట్టించాడు, ఇంకా జేబులో డబ్బులు చాలా ఉన్నాయి కదా అని. లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత చెబుతున్నాడంట, ఇప్పుడు ఆయన డబ్బులు అడగలేదనుకో ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి అనుకుంటాడు. అడిగాం కదా అన్నయ్య దగ్గర అన్నీ ఖాళీ అయిపోయినాయిలే అనుకుంటాడు. కొన్నయన్నీ చూశాడు కదా, బ్యాగులు గీగులు అన్నీ చూశాడు కదా, ₹50 అడిగేసరికి ఇక మా అన్నయ్య దగ్గర 50 కూడా లేదు, ఖాళీ అయిపోయినాయి అనుకుంటాడంట. నిజంగా అది వినేటప్పుడు జనాలు ఇలా కూడా ఆలోచన చేస్తారా అంటే, బ్యాగులు చూడగానే మా అన్నయ్య దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి అనుకుంటాడు. వెంటనే 50 అడిగేసరికి ఉన్నేలే కానీ మొత్తం ఖాళీ అయిపోయి ఉంటాయి, లేకపోతే నన్ను ఎందుకు అడుగుతాడు అని చెప్పేసి. కొంతమంది జనాలు ఉండి కూడా అప్పు అడుగుతారు, అది వేరే విషయం. కానీ వాస్తవంగా మనిషి ఎందుకు అడుగుతాడు అంటే నిజంగా లేకపోతేనే అడుగుతారు, ఉంటే ఎవరు కూడా అడగరు కదా. ఇప్పుడు ఒక మనిషి లేకపోతే అడుగుతాడు, తన వల్ల కాకపోతే అడుగుతాడు. సరే ఇది నేను మేనేజ్ చేసుకుంటానంటే కూడా మళ్ళీ చేయి చాపడు. నిజంగా ఇక్కడ మీరు గమనించండి, మనిషి దేవుని ఎదుట చేయి చాపటము అంటే ఇది నా వల్ల కాదు అని తన్ను ఒప్పుకోవటమే దేవుని దగ్గర. ఇది నా వల్ల కాదు. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ 8వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. ఇక్కడ చెప్పినటువంటి మాటలను కనుక మీరు గమనించినట్లయితే, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణం కలుగునట్లుగా ఆయన్ని వేడుకొనగా. మాకు మా చిన్నవారికి మా ఆస్తికి శుభప్రయాణం అంటే నీకు శుభం కలగాలంటే నీ చేతులు లేదు, ఆయన దగ్గర అడుక్కోవాల్సిందే. నీ పిల్లలకి శుభం కలగాలంటే నీ చేతిలో లేదు, ఆయన దగ్గర అడుక్కోవాల్సిందే. ఈవెన్ నీ ప్రయాణం నీ చేతిలో లేదు, నీకు మోటార్ బైక్ ఉండొచ్చు, కారు ఉండొచ్చు, దానిలో ఎయిర్ బ్యాగ్స్ ఉండొచ్చు. ఒక ఆయన అంటున్నాడు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కదా ఏం కావని. ఎయిర్ బ్యాగ్స్ ఉంటే కూడా ఓపెన్ కాక చచ్చిన వాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు కనుక మీరు చూసినట్లయితే సర్వీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో ముందు చేస్తూ ఉంటారు కదా, ఇంజన్ లేపి. ఒకసారి ఒక ఎమ్మెల్యే కూడా చనిపోయినప్పుడు కొత్త అది మంచి కారు, ఫారిన్లో కొన్న కారు, ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వలేదు. ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాక చనిపోయినప్పుడు అదేంటి ఇంత కారు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాక చనిపోయారని చెప్పేసి చూసినప్పుడు ఆళ్ళగడ్డ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆమె చనిపోయినప్పుడు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాలేదు.
ఎందుకు ఓపెన్ కాలేదనేటువంటి దానికి కారణాలు చదివినప్పుడు ఆ సర్వీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు గ్రీజ్ చేతులు ఆ చేతులు ఈ చేతులు పెడతారు కదా, వాటికేమో సెన్సార్స్ ఉంటాయి. ఆ సెన్సార్ మీద గ్రీజు పడ్డా డస్ట్ పడ్డా ఏ మడ్డు పడ్డా సెన్సార్ ఆపరేట్ అవ్వదట. మీరు నారాయణ కొడుకు కూడా చనిపోయినప్పుడు హైదరాబాద్లో పిల్లర్ని గుద్ది చనిపోయాడు కదా, అది బెంజికి సంబంధించిన కారు, చాలా కాస్ట్లీ కారు, దానికి కూడా ఓపెన్ కాలేదు. వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ఓపెన్ కాలేదని దాని మీద వాళ్ళు స్టడీ చేయటానికి వచ్చినప్పుడు కరెక్ట్గా పిల్లర్ని గుద్దింది కదా, మధ్యలో సెన్సార్ ఆపరేట్ కాలేదు, ఓపెన్ కాలేదు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, కొంతమంది నాకే బ్రహ్మాండమైన కారు, కాస్ట్లీ కారు, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఏమో అవధానం అనుకుంటారు. ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉన్నా దేవుడు మీకు చావు రాసి పెడితే ఖచ్చితంగా చేస్తారు. ఆ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాకైనా చేస్తారు, ఇంకా కావాలంటే ఎయిర్ బ్యాగ్ పగిలి కూడా చేస్తారు. అంటే అట్లా పగిలిద్దా అని అడక్కండి. అంటే దేవుడు ఏమైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏమీ కూడా లేదు. అందుకనే ఇది ఎరిగినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు ఏమంటూ ఉన్నారంటే, ఇక్కడ చెప్తూ ఉన్నారు, మాకు మా చిన్నవారికి మా ఆస్తికి శుభప్రయాణము కలుగునట్లుగా ఆయన్ను వేడుకొనగా, ఆయన దగ్గర అడుక్కున్నాం మేము, అయ్యా మాకు శుభం కలిగేటట్లుగా సహాయం చేయి, మా పిల్లలకు శుభం కలిగేటట్లు సహాయం చేయి, మా ఆస్తికి శుభం కలిగేటట్లు సహాయం చేయి అని చెప్పేసి వాళ్ళు వేడుకొన్నారు. కాబట్టి ఉపవాసం అనేటువంటిది ఎందుకు అంటే, ఉపవాసం అనేటువంటిది దుఃఖంతో ముడిపడినటువంటి కార్యక్రమం. ఉపవాసం అనేటువంటిది ఎందుకు అంటే, ఉపవాసం అనేటువంటిది మన శరీరాన్ని కాదు మన ఆత్మను కూడా తగ్గించుకునేటువంటి కార్యక్రమం. ఉపవాసం అనేటువంటిది ఏమిటి అంటే, ఉపవాసం అనేటువంటిది దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకునేటువంటి దీనత్వాన్ని కనబరుచుకునేటువంటి ఒక కార్యక్రమం. కాబట్టి ఎప్పుడైతే మనం ఉపవాసం అనేటువంటిది చేస్తున్నామో, దేవుని దగ్గర మనం అడుక్కుంటున్నామో, మనల్ని మనం పూర్తిగా నా వల్ల కాదు అని మనం ఒప్పుకున్నట్లే ఆయన దగ్గర మనం అడుక్కోవటం. కాబట్టి ఉపవాసం అనేటువంటిది మనం ఎప్పుడైతే మనం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటామో, దేవుని దగ్గర మనల్ని మనం తగ్గించుకుంటాం. దీనివల్ల ఏమవుతుంది అంటే, దేవుని యొక్క ఆ కనికరం అనేటువంటిది మన మీద కలుగుతుంది. ఎప్పుడైతే లేకుండా, ఇప్పుడు మీరు చూడండి, ఎవరైనా మీ ఇంటి ముందుకు వచ్చి అమ్మా ఒక ముద్దుంటే ఈ తల్లి అని అన్నారనుకోండి, ఇంటి దగ్గర నీ ఆస్తులను ఏం చేస్తావు అంటారా? అంటే నిజంగా కొంతమంది అడుక్కునే వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయి, అది వేరే విషయం. అందుకనే వాళ్ళు కూడా సొంత ఊర్లో అడుక్కోరు, తెలియని ఊరు వెళ్ళి అడుక్కుంటారు. ఇవన్నీ ఉన్న సంగతి తెలిస్తే ఎవరు వేయరు, అంతే కదా. నిజంగా ఏమీ లేనటువంటి పరిస్థితిలోనే అడుక్కుంటాం మనం. కానీ ఇవాళ యాచన అనేటువంటిది ఒక వృత్తి అయిపోయింది. మొన్న ఎవరో చెప్తున్నారు, ఒక ఊరిలో వాళ్ళు చెప్తూ, అడుక్కోవటం అనేటువంటిది వాళ్ళ వృత్తి అంట. వాళ్ళు 24 లక్షలు పెట్టి అక్కడ ఉన్న పొలం కొనేశారంట. చెప్తూ ఉన్నాడు, అన్న ఈ ఊరిలోనే ఉంటున్నాము, మనం 2 సెంట్లు కొనాలంటే గజగజలు ఆడుతున్నాము, అదిగో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు 24 లక్షలు పెట్టి కొన్నారు, కొనటం కాదు పక్కాయని నీది కూడా అమ్ముతావా అని అడిగారంట. అడిగితే అసలు ఎంత ఉన్నాయి వాళ్ళ దగ్గర డబ్బు అంటే, వాళ్ళంతా కూడా కొన్ని కుటుంబాలు ఉంటారు, వాళ్ళు వెళ్ళి అడుక్కొని వస్తారట. అయితే ₹1 ఖర్చు పెట్టరంట. అందులో అడుక్కొని వచ్చి ఎంత వచ్చినా కానీ దాన్ని దాయటమే కానీ, మళ్ళీ పక్కింటికి వెళ్ళి అమ్మగారు సద్దనం ఉందా తల్లి అని అడుగుతారంట. అదే మనమైతే పొద్దున్నే లేస్తే ₹50 జేబులో ఉన్నాయి అనుకోండి, వెంటనే వేడి వేడి ఇడ్లీ కావాలి, దోశ కావాలి, ఆ 50 అక్కడే ఖర్చు అవ్వాలి. కానీ కొంతమంది ఉంటారు, కొంతమంది నిజంగా వాళ్ళని చూసేటప్పుడు ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి ₹1,00,000 ఉన్నాయా అంటే, ₹1,00,000 కాదు, వాళ్ళు ధనం చాలా ఉంటుంది, వెళ్ళి టీములుగా అడుక్కుంటారు ఊర్ల మీద, అడుక్కొని ఆ డబ్బంతా కూడా అట్లా దాచిపెట్టుకుంటారని చెప్పేసి. నిజంగా ఒకవేళ యాచన అనేటువంటిది వాళ్ళకి వృత్తిగా ఉంది, కానీ నిజంగా అడుక్కునేటువంటి వాళ్ళు అమ్మ ఒక ముద్దుంటే పెట్టు తల్లి అని అంటారు కదా, నిజంగా ఏమీ లేని పరిస్థితి అయితేనే మనం పెడతాం. ఇప్పుడు వాళ్ళకి అన్ని లక్షలు ఉన్నాయని తెలిసిన తర్వాత సద్దన్నం ఉందా అని అడుగుతుంటే లేదంటున్నారంట. 24 లక్షలు పెట్టి పొనంగా అన్నారు, మీకేంటి లేదని అంటున్నారంట. అంతకుముందు వీళ్ళు ఇచ్చేవాళ్ళంట పాపం అనుకొని, కానీ ఇప్పుడు అది కొన్న తర్వాత ఊరంతా అర్థమైపోయిందంట వాళ్ళ లక్షాధికారులని. అదే కదా, ఇప్పుడు లేనటువంటి పరిస్థితిలోనే ఎవరైనా ఇచ్చేది, ఉన్న వాళ్ళకి ఎవరైనా ఇస్తారా? మనం కూడా దేవుని దగ్గర యాచిస్తున్నాము అంటే మన దగ్గర లేదు ఖచ్చితంగా. వాళ్ళ దగ్గర అయితే లక్షల ఆస్తి ఉందేమో కానీ నిజంగా మన దగ్గర లేదు, ఆ శక్తి లేదు, ఆ సామర్థ్యం లేదు, మనల్ని మనం కాపాడుకునే సామర్థ్యం మనకు లేదు. క్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు, ఒక వెంట్రుకను తెల్లగా కానీ నల్లగా కానీ మీరు చేయలేరని. ఒక వెంట్రుకను కూడా మార్చే సామర్థ్యం మన దగ్గర లేదు. కానీ మనం ఏమనుకుంటామంటే, నేను ఏమైనా చేయగలను, అసలు నేనంటే ఏమనుకున్నావు అంటాడు ఒక ఆయన. అసలు ఈ టౌన్ అంతా మందే అంటాడు.
నిజంగా అట్లాంటి భ్రమలో ఈ బజార్ అంతా మందే అని అంటాడు. మనం ఏం చెప్తే అది జరగాలని అంటూ ఉంటాడు. అట్లా మనం అనుకుంటూ ఉంటాం. నేను ఈ ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి, ఈ పదవిలో ఉన్నాను కాబట్టి, అధికారంలో ఉన్నాను కాబట్టి, లేకపోతే నాకున్న ధనమో, నాకున్నటువంటి బంధువర్గమో, దీని ద్వారా నేను ఏమైనా చేయగలను అనేటువంటి ఒక ఆలోచనలోకి, భ్రమలోకి మనిషి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఇక్కడ మనకేమిటి అంటే ఉపవాసం అనేటువంటిది నిజంగా మనమేంటి, మన సామర్థ్యం ఏంటి, మన శక్తి ఏంటి, మనం ఏం చేయగలం, ఏమి చేయలేము అనేటువంటిది మనకు చూపిస్తుంది. నిజమేంటో మనం అర్థం చేసుకోగలుగుతాం. అంతేకాదు ఉపవాసం అనేటువంటిది దేవుని దగ్గర మనల్ని మనం తగ్గించుకొని విధేయతను కనబరిచేటువంటి ఒక కార్యక్రమం. ఇందులో ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఉపవాసం అనేటువంటిది ఎట్లా చేయాలి? చాలామంది అడుగుతూ ఉంటారు, ఉపవాసం అనేది ఎట్లా చేయాలి, అసలు నేచర్ ఆఫ్ ఫాస్టింగ్ ఎట్లా చేస్తే ఉపవాసం అవుతుంది? ఇందులో ఉపవాసం అనేటువంటిది ఎలా చేయాలి అంటే, దాదాపుగా ఉపవాసము అనగానే ఆహారము, నీరు ఇవి తీసుకోకుండా ఉండటాన్ని గురించి మాట్లాడుతుంది. అసలు ఉపవాసం అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే అబ్స్ట్రెయిన్ ఫ్రమ్ ఫుడ్ అండ్ వాటర్, ఆహారము నీటికి దూరంగా ఉండటం. ఇంకా మీరు గమనించినప్పుడు గత కొంతకాలం క్రితం నేను చూశాను, అంటే ఈ లిపి రానప్పుడే మీకు పిక్టోరియల్ గ్రాఫ్స్ అనేటువంటి ఉండే కదా, మనిషి బొమ్మల ద్వారా రాసేవాడు. ఆ రోజుల్లోనే ఉపవాసం అనే పదం ఉందట. ఆ రోజుల్లోనే ఉపవాసము అనేటువంటి పదం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఆ రోజుల్లోనే ఉపవాసం అనేటువంటి పదాన్ని మనం చూసినప్పుడు దాని అర్థం ఏమిటి అనేటువంటిది కనుక గమనించినట్లయితే నిజంగా ఆశ్చర్యాన్ని గొలిపేటువంటి విషయం ఏమిటి అంటే, 2 సింబల్స్ అక్కడ కనబడ్డాయి. ఉదాహరణకి మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ మీకు కనబడుతుందా? బ్లూ కలర్లో కనబడుతుందా? చిన్నపిల్లలు ఏదో వేసినట్టు కనబడుతుంది కదా. అందులో 2 కనబడుతున్నాయా? ఒకటేమో ఇలాగా ఎంలాగా ఉంది, ఇంకొకటి కూడా ఉంది. ఆ పక్కనేమో ఒక 0 పెట్టి ఇంకేదో రాశారు కదా. ఈ రెండిటిని కనుక చూసినట్లయితే లిపి పుట్టడానికి ముందుగానే ఇది ఉపవాసము అనేటువంటి పదం వాళ్ళు రాసుకున్నది. ఇందులో ఇది చదివేటప్పుడు నిజంగా ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం ఏమిటంటే, ఈ పిక్టోగ్రాఫ్ కనుక మీరు చూసినట్లయితే ఇది ఇప్పుడు కాదు, దాదాపుగా ఎప్పుడో ప్రాచీన కాలం నుంచే ఉన్నటువంటి పరిస్థితులు. ఇది కనుక మీరు గమనించినప్పుడు ఇందులో ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే, ఈ పిక్టోగ్రాఫ్లో మొట్టమొదటి దాన్ని కనుక మీరు చూసినట్లయితే ఇట్లా ఉంది కదా, ఆ సింబల్ కనుక చూసినట్లయితే ఆ సింబల్ వాటర్కి గుర్తట, అంటే నీరు. దాని అర్థం ఏంటంటే వాళ్ళ అర్థంలో నీరు. ఇక రెండోది ఉంది కదా, ఆ రెండోటువంటి దాన్ని కనుక చూసినట్లయితే హంటింగ్కి గుర్తు, వేట. అంటే నీటి కొరకు వేట, అంటే ఒక మనిషి నీటి కొరకు వేటాడటం. అంటే ప్రాచీన కాలంలో ఆహారం కావాలన్నా, నీరు కావాలన్నా వాళ్ళు దాన్ని వేటాడి సంపాదించుకునేవాళ్ళు. ఇవాళ ఏదో మనకి ఇలాగ ట్యాప్ తిప్పగానే నీళ్ళు వస్తున్నాయి, కానీ ఒకప్పుడు కూడా నీరు కావాలంటే పొద్దున్నే లేచి బిందెలు పట్టుకొని లేదా కాడేసుకొని లేదా తల మీద పెట్టుకొని బావుల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మోసుకొని వచ్చేవాళ్ళు. నిజంగా ఎండాకాలం కనుక అయితే వేటే నీళ్ళ కొరకు. బావులన్నీ కూడా మొత్తము కూడా ఎండిపోతే ఎక్కడో కొన్ని కిలోమీటర్లు వెళ్ళొస్తూ ఉంటారు. మొన్న కూడా మేము ఒక ప్రాంతం వెళ్ళొస్తూ ఉంటే నీళ్ళు వాళ్ళు తెస్తూ ఉన్నటువంటి పరిస్థితులు పక్కన సహోదరులు చూసి చెప్తూ ఉన్నారు. వాళ్ళు తల మీద బిందె పెట్టుకుంటారు, ఆ బిందె పడకుండా, అంటే 2 చేతులతో ఏ చేతితో పట్టుకోకుండా బిందె దాని మీద ఇంకో పాత్ర 3 పాత్రలు ఉన్నాయి. 3 పాత్రలు ఉన్నాయి, కానీ 2 చేతులతో మామూలుగా నడుచుకుంటూ వెళ్తున్నారు. పక్కన వాళ్ళు అంటున్నారు, మన టౌన్లో వాళ్ళు అయితే ఒక బిందె కింద పడేసి పగలు కొడతారని. నిజంగా మరి వాళ్ళకి బ్యాలెన్స్ ఎట్లా ఆగుతుందంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మరి అట్లా పెట్టుకుంటున్నారు, వాళ్ళకి అట్లా ఆగుతుంది. మనకంటే అలవాటు లేని వ్యవహారం కదా. మనకి అంటే ఇట్లా తిప్పగానే నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. నీళ్ళు రాలేదంటే వెంటనే మోటార్ స్విచ్ చేయండి అంటాం, మోటార్ స్విచ్ చేయగానే మళ్ళీ నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఒకప్పుడు ప్రపంచం కనుక మనం చూసినట్లయితే నిజంగా నీళ్ళ కొరకు వేటాడేవాళ్ళు, అంటే చాలా కష్టపడితే కానీ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి అర్థం ఏమిటి అంటే, ఉపవాసము అనేటువంటిది నీటి కొరకు ఒక మనిషి ఆతురపడటం, ఎదురు చూడటం. నీటి కొరకు ఆతురపడటము, ఎదురు చూడటం అంటే అసలు మనం నీళ్ళు ఎప్పుడు కదా మానేస్తున్నాం, ఉపవాసంలో మానేస్తున్నామా? అసలు కొంతమంది ఉపవాసం అంటేనే ఎలాగ ఆహారం మానేసాను వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకుంటారు, దగ్గర పెట్టుకొని వాళ్ళు లోపల నీళ్లు పోస్తూ ఉంటారు.
కానీ ఉపవాసం అనేటువంటి అర్థాన్ని కనుక మనం గమనించినట్లయితే అందుకు మించినటువంటిది. ఈవేళ చేసేటువంటి ఉపవాసం ఇంకా మీరు కనుక చూసినట్లయితే మొన్న ఒకలా అంటున్నారు ఉపవాసము అని అంటే 2 days ఫాస్టింగ్ ప్రేయర్స్ అన్నాడు. 48 hours అని అడిగాను. 48 hours కాదండి 2 రోజులు అంటున్నాడు. అదేంటి 2 రోజులు అంటే 48 hours కదా అంటే లేదు ఉదయాన్నే ఉపవాసం మొదలు పెడతాం, సాయంత్రం దాకా చేసి రాత్రికి తినేస్తాం, మళ్ళీ రెండో రోజు పొద్దున్నే మొదలు పెడతాం, సాయంత్రం దాకా చేసి మళ్ళీ రాత్రికి తినేస్తామని. వీటిని రిలే ఉపవాసాలు అంటారు. రిలే నిరాహార దీక్షలాగా రిలే ఉపవాసాలు అంటే రోజు మళ్ళీ రాత్రికి తినేస్తారు. ఇంకా కొన్ని మతాల్లో అయితే ఏం చేస్తారంటే పొద్దున్న ఉపవాసానికి ఎక్కేటప్పుడే పొద్దున్నే తినేసి ఎక్కుతారు. తినేసి ఎక్కి మళ్ళీ దిగ్గానే మళ్ళీ హలీం తినేస్తూ ఉంటారు. అలాగా ఇక ఉపవాసం ఉండేటువంటిది ఏమిటి అంటే ఇక ఈ మధ్యలో ఉండేటువంటి పీరియడ్ మాత్రమే. ఉపవాసం అంటే అలా కాదు, అసలు ఫుడ్ ఏమి కూడా తీసుకోకుండా, వాటర్ ఏమి కూడా తీసుకోకుండా, వాటర్ కొరకు ఎలాగైతే ఎదురు చూస్తారో వేటాడుతూ ఉంటారో ఎక్కడ నీళ్ళు దొరుకుతాయని, అలా దప్పికతోటి ఒక మనిషి ఎదురు చూసేటువంటి పరిస్థితిని ఉపవాసం అని అంటారు. అంతేగాని ఏదో ఒక పూట ఉన్నాం, ఒక గంట ఉన్నాం, ఒక రోజు ఉన్నాం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నాం, మరి ఏమైనా కానీ మీకు అలాంటి ఫీలింగ్ కలిగిందా అంటే అలాంటి ఫీలింగ్ ఎక్కడ కలిగింది? అసలు ఏం కలగలేదు. కానీ ఉపవాసం అంటే అది కాదు. కాబట్టి ఉపవాసం అనేటువంటిది ఎలాగ చేయాలి అనేటువంటి దాన్ని మనం గమనించినప్పుడు దానియేలు గ్రంథము 10వ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఇక్కడ ఒక ఉపవాసాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ఉపవాసం అనేటువంటిది కొన్ని సందర్భాలలో ఉపవాసం అనేటువంటిది ఇది పార్షియల్ అంటే కేవలం ఇది పూర్తిగా చేసేటువంటిది కాదు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2-3 వచనాలు మనం గమనించినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటాడు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటిని. మాంసము కానీ ద్రాక్షరసము కానీ నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములు చేసుకోలేదు. ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు 3 వారాలు నేను దుఃఖప్రాప్తుడనైతిని అని చెప్పేసి అంటున్నాడు. మీరు యూదుల్లో కనుక చూసినట్లయితే ధారాళంగా ఇక్కడ మీరు 2 రకాల ఉపవాసాలు మీరు చూస్తూ ఉంటారు. ఒకటి పార్షియల్ ఫాస్టింగ్ అండ్ రెండోది అబ్సల్యూట్ ఫాస్టింగ్. పార్షియల్ అండ్ అబ్సల్యూట్. పార్షియల్ అనేటువంటిది ఏమిటి అంటే కొన్నింటిని మినహాయించటం, అంటే వారు చేసేటువంటి ఉపవాసము. ఉదాహరణకి ఇవాళ లెంట్ డేస్ అని అంటూ ఉంటారు కదా, ఈ లెంట్ డేస్ అంతా కూడా పార్షియల్ ఫాస్టింగే. లెంట్ డేస్లో మాత్రం మాంసం తినని వాళ్ళు కొంతమంది ఉంటారు. లెంట్ డేస్లో కొన్నిటిని మాత్రం ఎగ్ కూడా మానేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏంటంటే లెంట్ డేస్ అని. ఇది దానియేలు గ్రంథం కూడా మనం గమనించేటప్పుడు కొన్నింటిని మినహాయించాడు. సంతోషముగా భోజనము చేయలేక ఉంటేనే మాంసము ద్రాక్షరసము నా నోటిలోకి రాలేదు. ఇది పార్షియల్ ఫాస్టింగ్. కానీ అబ్సల్యూట్ ఫాస్టింగ్ అనేటువంటిది కూడా యూదులు చేసేవాళ్ళు. ఉదాహరణకు మీరు గమనించినప్పుడు యోనా గ్రంథంలో కూడా మీరు చూసినట్లయితే 3వ అధ్యాయము 5-10 వచనాలు మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5-10 వచనాలు మనం గమనించినప్పుడు నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకునేరి. ఆ సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుంచి దిగి తన రాజవస్త్రాలు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయాలి. మనుష్యులేమి పశువులేమి సమస్తము గోనెపట్ట కట్టుకోవాలి. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకోవాలి అని దూతలు నినేవే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఇది అబ్సల్యూట్ ఫాస్టింగ్. వాళ్ళే కాదు, మొత్తము వాళ్ళ పిల్లలు అయితేనేమి, ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ పశువులకు కూడా మేతేసేవాళ్ళు కాదు. వాళ్ళ పశువులకు కూడా వాళ్ళు నిజంగా మీరు గమనించండి, మనుషులు తినకపోతే వేరే విషయం, కానీ మనిషికి ఆకలి అయితే ఏమవుతుంది? బాగా ఆకలి అయింది అనుకోండి, పెద్దవాళ్ళు అయితే ఆకలి అయితే ఊరుకుంటారు, కానీ పిల్లలు ఏం చేస్తారు? ముఖ్యంగా చంటి పిల్లలు ఉంటారు.
చంటి పిల్లలు ఏడ్చారు అంటేనే అర్థం ఏంటి? పాలు పట్టండి అంటారు పెద్దవాళ్ళు. ఏడ్చారు అంటేనే పాలు పట్టండి. వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు, ఆకలి అయితే మాత్రం ఏడుస్తూ ఉంటారు. కాబట్టి ఇక వాళ్ళు ఏడ్చారంటేనే ఆకలికి గుర్తు. పిల్లలు ఆగలేరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, అది ఏడుస్తూ ఉంటారు. చిన్నపిల్లలు కూడా ఆకలి అయితే ఏడుస్తూ ఉంటారు. పెట్టేదాకా ఆగు ఆగు, అన్నం అయిపోతుంది, పొయ్యి మీద ఉంది అన్నగానే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. నిజంగా మీరు పశువులు చూడండి, ఎట్లా ఉంటుంది పరిస్థితి, పశువుల యొక్క పరిస్థితి. ఉదాహరణకి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి పశువుల పరిస్థితి బాగా తెలుసు. వాటికి బాగా ఆకలి అయింది అనుకోండి, ఏం చేస్తాయి అవి? ఒకసారి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద అరుపులు ఎరుస్తూ ఉంది. ఏంటి ఏమైందంటే, పొలానికి వెళ్ళాడు గడ్డికి తీసుకొని రావటానికి, వచ్చేస్తాడు, ఈ లోపు అది అరుస్తూ ఉంది అని అంటే నాకు పిల్లలే గుర్తుకొచ్చారు. గట్టి గట్టిగా అరుస్తూ ఉంది. ఈ లోపు ఆయన వచ్చి ఆ గడ్డి వేసిన తర్వాత అప్పుడు ఆపింది అది. నిజంగా ఒక ఇంట్లో ఒక బర్రె అరిస్తేనే అలా ఉంది కదా, ఊర్లో ఉన్న దేశంలో ఉన్న బర్రెలన్నీ ఆకలితో అరిస్తే అసలు ఎట్లా ఉంటుంది అది? నిజంగా మనుషులు ఉపవాసం ఉండటం అంటే వేరే విషయం, కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, మనుషులు ఏమీ తినకుండా ఏమీ తాగకుండా వాళ్ళు మానివేయటం మాత్రమే కాదు, పశువులకు కూడా ఏమీ పెట్టేవాళ్ళు కదా. అబ్సల్యూట్ ఫాస్టింగ్ అనమాట. ఇక దేవుని దగ్గర ఖచ్చితంగా నువ్వు సహాయం మాకు చేయాల్సిందే, లేకపోతే మేమేమి ముట్టమో అన్నట్లు చేసేవాళ్ళు. మీరు ఎస్తేరు గ్రంథంలో కూడా చూసినప్పుడు 3 దినాలు అన్నపానములు మాని అని చెప్తుంది ఎస్తేరు చాలా క్లియర్గా. అన్నపానములు మాని, అబ్సల్యూట్ ఫాస్టింగ్. అంతేకాదు మీరు అనేక సందర్భాల్లో చూసినప్పుడు మోషే చేసింది కూడా 40 రోజులే అబ్సల్యూట్ ఫాస్టింగ్. అంటే ఆహారము పానీయము కూడా మానివేశాడు. కాబట్టి బైబిల్లో మనం చూసేటప్పుడు 2 రకాలైనటువంటి ఫాస్టింగ్ చూస్తాం. ఒకటి పార్షియల్ ఫాస్టింగ్, అంటే కొంత మట్టుకు మానివేయటము, కానీ కొన్ని అబ్సల్యూట్ ఫాస్టింగ్. బైబిల్లో అన్నీ అబ్సల్యూట్ ఫాస్టింగే కాదు, కొన్ని పార్షియల్ ఫాస్టింగ్ కూడా ఉన్నాయి. అయితే ఉపవాసం అనేటువంటిది అసలు ఎంతకాలం చేయాలి, ఎంతకాలం చేస్తే ఉపవాసం అవుతుంది అనేటువంటి ఒక సందేహం కూడా ఉంటుంది కొంతమందికి. కొంతమంది అడుగుతారు, ఒకరోజు చేయొచ్చా, లేకపోతే 2 రోజులు చేయాలా, 3 రోజులు చేయాలా? ఒకసారి ఒకరు అడిగారు, అసలు ఉపవాసం అంటే ఎంతకాలం చేయాలండి అని. ఎంతకాలం చేస్తే ఉపవాసం అవుతుంది? నిన్న కూడా నేను ఒక ఊరు వెళ్ళాను. ఊరు వెళ్ళి నిన్న రాత్రి ఇంటికి వచ్చేసరికి 11:30, 12 అయింది. అక్కడ కూడా ఉపవాస ప్రార్థనలు అంటే వెళ్ళాను. వచ్చేటప్పుడు ఒక సహోదరి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ కుమార్తె గురించి, అల్లుడు గురించి ఉపవాసము ఉండి ప్రార్థన చేయండి, ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడంటే అప్పుడు ఆ సిస్టర్ చెప్తుంది, నేను ప్రతి వారం ఉపవాసం ఉంటానండి అని. వాళ్ళు హిందువుల్లో నుంచి కన్వర్ట్ అయ్యారట. ప్రతి వారం ఆమె ఇక అది అలవాటంట ఉపవాసం ఉండటం. ప్రతి వారం నేను ఉపవాసం ఉంటాను, మొదటి నుంచి కూడా నాకు అది అలవాటు అని చెప్పేసి. కాబట్టి ఆమె తెలియజేసింది. అంటే ఉపవాసం అనేటువంటిది కొంతమంది అంటే మనకి చెప్తే కానీ అర్థమవుతుంది, లేకపోతే తెలియదు. మీలో కూడా ఉపవాసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారేమో, మీరు చెప్పరు కాబట్టి నాకు తెలియదు. ప్రతి వారం ఉండేవాళ్ళు ఉంటారేమో, 24 గంటలు ఉండేవాళ్ళు, 48 గంటలు ఉండేవాళ్ళు, అబ్సల్యూట్ ఫాస్టింగ్ చేసేటువంటి వాళ్ళు, అంటే ఆహారము నీళ్ళు కూడా మానేసే వాళ్ళు కూడా ఉంటారేమో, కానీ మీరు చెప్పరు కాబట్టి తెలియదు. కాబట్టి మనకు అనేక మంది ఉపవాసం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ప్రార్థనా శక్తి ఉంది కాబట్టి మనము మన కుటుంబాలు ఇలాగ ఉన్నాయి. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఉపవాసం అనేటువంటిది అసలు ఎట్లా చేయాలి అని అంటే, పార్షియల్ ఫాస్టింగ్ అనేటువంటిది ఉంది, అబ్సల్యూట్ ఫాస్టింగ్ కూడా ఉంది. కానీ మీరు ఎక్కువగా కనుక గమనించండి, ఎప్పుడైతే కొన్ని విపత్తులు సంభవించినాయో, ప్రమాదాలు సంభవించినాయో, అలాంటి సందర్భాల్లో వాళ్ళు ఉపయోగించింది మాత్రం అబ్సల్యూట్ ఫాస్టింగే. ఏదో కొంత మానేసి కొంత తింటూ ఉండటం అలాంటిది కాదు. మీరు గమనించినట్లయితే మోషే ముఖ్యంగా పాపం యొక్క విషయంలో ఎప్పుడు కూడా అబ్సల్యూట్ ఫాస్టింగ్ చూస్తూ ఉంటాం. ఆహాబు కూడా అబ్సల్యూట్ ఫాస్టింగ్ మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ యోనా గ్రంథంలో నినేవే పట్టణంలో కూడా అబ్సల్యూట్ ఫాస్టింగ్ మనం చూస్తూ ఉంటాం. అంటే పూర్తిగా మానివేయటం, ఆహారం కానీ పానీయము కానీ ఏమీ లేకుండా పూర్తిగా మానేయటం. ఇంకా చెప్పాలంటే ఇక్కడి నుంచి వచ్చే ఉమ్ము కూడా బయటకు ఊసేస్తూ ఉంటారు కదా, పూర్తిగా మానేసేయటం. ఇక ఉపవాసం అంటే ఉపవాసమే, లిక్విడ్స్ ఏమీ ఉండవు. ఇంకా చెప్పాలి అంటే ఒక పూట ఒక రోజు గడిచిన తర్వాత ఆ పిక్టోగ్రాఫ్లో ఎలాగైతే చూశారో నీటి కొరకు వేటేయక, ఎక్కడ నీళ్ళు దొరుకుతాయి అంటే నీళ్లు ఉంటాయి కానీ మనం తాగం కదా, నీళ్లు కావాలి 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 అని మన శరీరం అడుగుతూ ఉంటుంది 2వ రోజు దగ్గర నుంచి. ఇక మనం ఇవ్వకపోతే ఎట్లా ఉంటుందంటే ఆ నీళ్ళ కొరకు ఎదురు చూపులు అనమాట, ఆహారం లేక నీళ్లు లేక. కాబట్టి ఉపవాసం అనేటువంటిది నిజంగా ఎప్పుడూ కూడా ప్రార్థనతో కూడి ఉంటుంది. ఉపవాసం అనగానే దుఃఖానికి ఒక సింబల్ అనమాట. ఎప్పుడైతే దుఃఖం వస్తుందో మనుషులు ఉపవాసం చేసేవాళ్ళు.
ఉపవాసం చేసేటప్పుడు మనిషి తన శరీరాన్ని కాదు, తన ఆత్మను దుఃఖపరచుకోవాలి, తగ్గించుకోవాలి. దీనత్వాన్ని దేవుని ఎదుట మనం చూపవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఉపవాసం అనేటువంటిది మనం ఎలా చేయాలి అని అంటే, ఉపవాసంలో బైబిల్లో పార్షియల్ ఫాస్టింగ్ కూడా ఉంది, కానీ అబ్జల్యూట్ ఫాస్టింగ్ అనేటువంటిది ఎక్కువగా చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా వాళ్ళకి అవసరమైనప్పుడు, ఏదైనా ఒక సహాయం అవసరమైనప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అబ్జల్యూట్ ఫాస్టింగ్లోకే వెళ్ళేవాళ్ళు. పూర్తిగా ఏమీ తినకుండా వాళ్ళు మినహాయించేసేవాళ్ళు. అస్సలు ఏమీ తినకుండా, ఏమీ త్రాగకుండా కూడా. ఎస్తేరు గ్రంథంలో కూడా చూసినప్పుడు 3 దినములు అన్నపానములు మాని అని అంటుంది. మోషే కూడా కొండ మీదకి వెళ్ళినప్పుడు 40 రోజులు అన్నపానములు మాని. కాబట్టి అటువంటి ఫాస్టింగ్ని వాళ్ళు చాలా తీవ్రంగా కఠినమైన ఉపవాసం చేసేవాళ్ళు. కాబట్టి మనం కూడా ఉపవాసం అనేటువంటి విషయంలో ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని చిత్తం అయితే రాబోయేటువంటి వారాల్లో ఉపవాసం అనేటువంటిది అసలు యూదులు ఎంతకాలం చేసేవాళ్ళు, లెంత్ ఆఫ్ ద ఫాస్టింగ్ ఎంత ఉండేది, ఒక పూట, ఒక రోజా, ఎన్ని రోజులు, ఎంతకాలం వాళ్ళు చేసేవాళ్ళు అనేటువంటిది, వాటిని గురించి మనం గమనిద్దాం. ఎంతకాలం చేసినటువంటి వాటికి ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయి అనేటువంటిది మనం గమనిద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక.